శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షక మహాశయులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా శ్రీ ప్లవనామ సంవత్సర యుగాది అనగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మనం చెప్పేటువంటి జ్యోతిష్య ఫలితాలన్నీ కూడా సూచక శాస్త్రంగా గ్రహించండి. అనేక రకాల పంచాంగాల్లో వివరించబడినటువంటి విషయాన్ని నేను తీసుకొని మీకు చెప్పబోతున్నటువంటి గోచార ఫలితాలు, నవనాయక నిర్ణయం, అలాగే వర్షపాతం ఏమిటి, రాజకీయం ఏమిటి, ఇవన్నీ కూడా మీకు నేను కొద్దిసేపట్లో చెప్పబోతున్నాను. విని ఈ ప్లవనామ సంవత్సరాన్ని మొత్తం కూడా మీరు ఆనందమయంగా జరుపుకోవాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నాన్నగారు, మీకు ముందుగా నమస్కారం. మీకు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చిరంజీవి. ప్రేక్షకులందరికీ కూడా శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మన జాతకాలు ఎలా ఉండబోతున్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది, రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుంది, భౌగోళిక పరిస్థితి ఎలా ఉండబోతుంది, మరియు ఇతర వివరాలన్నీ నాన్నగారిని అడిగి తెలుసుకుందాము. నాన్నగారు, అసలు పంచాంగం అంటే ఏంటి వివరిస్తారా? మంచి ప్రశ్న వేశాను. చాలామందికి తెలియదంటే పంచాంగం అంటే ఏదో అంగాలని ఏదో అనుకుంటారు చాలామంది. అసలు జ్యోతిష శాస్త్రం అంటేనే ఒక రకమైనటువంటి మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్. అంటే ఇది నథింగ్ బట్ అల్గారిథం. పంచాంగం అంటే ఏమిటంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం, ఈ 5 అంగాలని కలిపి దాన్ని పంచాంగం అంటారు. అంటే ఏమిటి పంచాంగము? ఈరోజు తిథి ఏమిటి, ఈరోజు వారం ఏమిటి, ఈరోజు ఏ నక్షత్రం నడుస్తుంది, ఈరోజు ఏ కరణంలో ఉన్నాం, ఏ యోగం జరుగుతుంది, నిష్కంభ, భవ, ఇలాంటి యోగాలు కొన్ని ఉంటాయి. ఇవి ఈ 5 రకాలైనటువంటి విధానాలతో మన ఒక ముహూర్తాన్ని కానీ, ఒక ప్రయాణాన్ని కానీ, ఒక మంచి పనిని చేయడానికి కానీ, ఏదైనా మనం అనుసరించదగినటువంటి ధర్మకార్యం చేయడానికి కూడా ఈ వివరాలన్నీ మనం క్యాల్కులేటెడ్గా ఏర్పాటు చేసుకొని వెళ్ళే విధానమే పంచాంగం అంటారు. అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలని పంచాంగము అంటారు. మంచి ప్రశ్న వేశావు. అంటే నీలాంటి వారికి ధర్మబద్ధమైనటువంటి విషయాలు తెలుసుకునేటువంటి అవకాశాన్ని నువ్వు ఉత్సుకతతో వచ్చి ఈ యొక్క పంచాంగ శ్రవణంలో కూర్చోవడం నాకు కూడా అభినందనీయం. నా ప్రేక్షకులు కూడా ఇలాంటి అవకాశాలు మీ పిల్లలకు కూడా కలిగించి వారి యొక్క ధర్మ విజ్ఞతని వెలికి తీసే ప్రయత్నాన్ని చేయండి. అందుకే నేను సభాముఖంగా నా కుమార్తెను కూడా ఆశీర్వదిస్తూ నా అమ్మాయిని అభినందనీయంగా దగ్గర అంటిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను. శుభమస్తు. నాన్నగారు, ఈ సంవత్సరం నవనాయకులు ఎవరు? ఇంకా నవనాయకులు అంటే అసలు ఏమిటి? నవనాయకులకి ఇంకా పంచాంగంకి ఏంటి సంబంధం? మంచి ప్రశ్న, అభినందన ప్రశ్న. నవనాయకులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మనకి ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉంది. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మాత్రమే ప్రజాపాలన చేయట్లేదు కదా. ఎలాగే తనకి ఒక క్యాబినెట్ ఏర్పాటు చేసుకున్నాడు. అంటే రవాణా మంత్రి అని, ఆర్థిక మంత్రి అని, తర్వాత చీఫ్ మినిస్టర్తో పాటుగా ఉండేటువంటి డిఫరెంట్ క్యాబినెట్ ఉంటుంది, మంత్రులు ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు. అలాగనే మనకి అనాది నుంచే ఈ యొక్క సనాతన ధర్మం ఉద్భవించినప్పుడే మనకు ఒక అడ్మినిస్ట్రేషన్ క్యాబినెట్ ఉంది. ఆ అడ్మినిస్ట్రేషన్ క్యాబినెట్ కూడా మేఘాధిపతి ఎవరు అంటే ఎవరు వర్షాలకి ఈ సంవత్సరంలో అధిపతి అవుతున్నారు, ఏ గ్రహం మనకి ఈ సంవత్సరంలో ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, ఈ సంవత్సరంలో ఏ గ్రహానికి నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖ, రవాణా శాఖ, నీటిపారుదల శాఖతో పాటుగా జలమండలి ఏమిటి అనేటువంటి డిపార్ట్మెంట్లకి ఒక అధిపతిని నియమించుకున్నారు. అలాగే ఈ పంచాంగంలో కూడా ఈ సంవత్సరంలో కొంతమంది అడ్మినిస్ట్రేషన్, మనకి ప్రతి సంవత్సరం కూడా పంచాంగంలో నవనాయకులు మారిపోతుంటారు. అంటే 9 మంది మంత్రులు మారిపోతుంటారు, చీఫ్ మినిస్టర్ కూడా మారిపోతుంటాడు ఇక్కడ. అలాగే ఈ 9 మంది నాయకులలో ముఖ్యమైన నాయకులతో పాటుగా మిగిలినటువంటి క్యాబినెట్, యాక్చువల్గా మన క్యాబినెట్ ఎంతది? 30 మంది క్యాబినెట్. మనకి ఈ పంచాంగంలో కూడా 30 మంది క్యాబినెట్ ఉంటారు, దీంట్లో 30 మంది మంత్రులు ఉంటారు. ఈ 30 మంత్రుల్లో 9 మాత్రమే సుపీరియర్ క్యాబినెట్ అంటారు వాళ్ళని. ఆ వారినే నవనాయకులు అంటారు. ఆ నవనాయకుల వివరణ నీకు స్పష్టంగా చెప్పబోతున్నాను నేను. ఈ నవనాయకులు శ్రీ ప్లవనామ సంవత్సరంలో రాజుగా కుజుడు, మంత్రిగా బుధుడు, సేనానాయకుడుగా కుజుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యానికి అధిపతి గురువు, అర్ఘాధిపతి కుజుడు, మేఘాధిపతి కూడా కుజుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు. ఇది నవనాయక నిర్ణయ ఫలం. కొద్దిమంది ఈ పంచాంగకర్తలు
ఈ సేనాధిపతిని చంద్రుడికి అని చెప్తున్నారు. కానీ సనాతనమైనటువంటి పంచాంగ ధర్మాన్ని ఆచరించి ఇక్కడ పూర్వ సిద్ధాంతం అని దృక్ సిద్ధాంతం 2 రకాల పంచాంగాలు ఉన్నాయి. పూర్వ సిద్ధాంతం అంటే చంద్రుని యొక్క నక్షత్రాన్ని అనుసరించేసేటువంటి పద్ధతిని ఒకళ్ళు, దృక్ సిద్ధాంతం సూర్యుని ఆధారంగా చేసుకొని ప్రత్యక్ష ప్రమాణంతో చేసేటువంటి పంచాంగ వివరణ ఒకటని 2 రకాలుగా ఉన్నాయి. దాంట్లో కూడా తేడాలు చాలా వస్తున్నాయి. అది నేను అదే అన్నాను, జ్యోతిష్య మిత్రులందరూ కూడా మనం కూర్చొని పంచాంగాన్ని ఒక రీతిగా మనం ఫాలో అయితే చాలా మంచిది. దాన్ని ఆచరణలో తీసుకొస్తేనే 10 మందికి మనం గౌరవంగా చెప్పగలిగే ప్రయత్నం చేస్తాం. అలాగే చాలామంది ఈ మధ్య ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క పంచాంగాన్ని వాళ్ళకి అనుకూలంగా చెప్పేస్తుంటారు. ఈ జ్యోతిష్య పండితులకి ఎందుకు ఇలా చెప్తారో నాకు అర్థం కాదు. మా ప్రముఖమైనటువంటి పండితులు మళ్ళీ అందరూ పెద్ద పండితులే, ఎవరు తప్పుపడడానికి కూడా లేదు. మరి ఒక పార్టీ కార్యాలయంలో ఒక పంచాంగ సందడితే వారికి అనుకూలంగాను, ఇంకొక పార్టీకి వారికి అనుకూలంగాను ఇలా చెప్పడం వల్ల చులకనైపోతాం కదా. భయపడాల్సిన అవసరం ఏంది? ఏ పార్టీ అధ్యక్షుడైనా పార్టీ వాళ్ళైనా వాళ్ళకి అనుకూలంగా చెప్పాలి రూల్ ఏమనుందా? మన పంచాంగం యొక్క స్పష్టమైన వివరణ చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి మనం. అంతే తప్ప ఎవరో మెప్పు కోసమో చెప్పేటువంటి పంచాంగ వివరణ అది సరైనది కాదని నా నిశ్చిత అభిప్రాయం. నేను చాలామంది పంచాంగాలు చూస్తుంటాను. నేను సనాతనమైనటువంటి ఈ పంచాంగం దీన్ని ఆధారంగా చేసుకొని పంచాంగ వివరణ ఈ యొక్క సంవత్సర ఫలితాలని చెప్పడానికి పూనుకుంటున్నాను అన్న విషయాన్ని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇది నవనాయక నిర్ణయ ఫలం. నాన్నగారు, మరి మీరు ఏ సిద్ధాంతంని వాడతారు? ఇందాక చెప్పిన విషయం అదే. పూర్వ సిద్ధాంతములో కొన్ని లెక్కలు తప్పుగా వస్తాయి. పూర్వ సిద్ధాంతం తప్పు అని చెప్పట్లేదు, కొన్ని లెక్కలు సరిగా అందకపోవడం వల్ల వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దృక్ సిద్ధాంతం ప్రత్యక్ష నిదర్శనం ఉంది కదా. ఇప్పుడు నేను కనబడుతున్నాను, అంటే నా ఒంటి మీద ఏ రంగు వస్త్రం ఉంది, ఏ రంగు అంచు ఉంది, నేను ఏ అద్దాలు పెట్టుకున్నాను ఫస్ట్ తెలుస్తోందిగా. అదే నా వెనక ఉన్నటువంటి కొమ్మ మీకు కనబడుతోంది అంటే ఏం చెప్పగలుగుతావు? పూర్వ సిద్ధాంతంలో కిరణ్ శర్మ వెనక చెట్టు ఉంది, ఒక మొక్క ఉంది చెప్పగలుగుతావు, అంతవరకే. కానీ ఆ మొక్కకి ఎన్ని ఆకులను చెప్పగలుగుతావా? చెప్పలేము. అది పూర్వ సిద్ధాంతం. దృక్ సిద్ధాంతంలో ప్రత్యక్ష నిరూపణ ఉంటుంది. గ్రహణాల యొక్క నిరూపణ పూర్వ సిద్ధాంతంతో గ్రహణాన్ని మనం లెక్క కట్టలేము. గ్రహణం ఈ సమయంలో వస్తుంది, ఈ సమయంలో ఎండ్ అవుతుందని గ్రహణాన్ని లెక్క కట్టలేము. ఇప్పుడున్నటువంటి దుర్బిణలతో అంతరిక్షంలో ఈ శాటిలైట్ని తెలుసుకొని గ్రహాల యొక్క మూమెంట్ తెలుసుకొని గ్రహణం ఈ సమయం చెప్తున్నారు. కానీ మరి 200 సంవత్సరాల క్రితం ఇటువంటి పంచాంగాలు ఉన్నాయి. ఆ పంచాంగంలో గ్రహణ సమయాన్ని విత్ సెకండ్తో సహా స్పష్టంగా చెప్పారు, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కూడా. అంటే అంత పర్ఫెక్ట్ మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ మనకి పంచాంగంలో కనబడుతుంది. కాబట్టి దృక్ సిద్ధాంతం ద్వారానే మరి పూర్వకాలంలో లేదా, పూర్వకాలంలో కూడా దృక్ సిద్ధాంతం ఉంది, దాని ఆచరణయోగ్యం కాకుండా పూర్వ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వడం. పూర్వ సిద్ధాంతం తప్పని ఎప్పుడు చెప్పట్లా. మళ్ళీ సమాధానం అంతా కూడా గ్రహాల గమనం అక్కడికే వస్తుంది. అందరు చెప్పేది ఒకటే, ఒక ఆయన ముక్కు ఇలా చూపిస్తే ఒక ఆయన ముక్కు సూటిగా చూపిస్తాడు, అంతే తేడా. కాబట్టి దూరము స్పష్టత అనే విషయంలో దృక్ సిద్ధాంతం వల్ల పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని పూర్వ సిద్ధాంతకర్తలు కూడా గ్రహించాలని నా మనవి మాత్రమే. నేను దృక్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను. నాన్నగారు, ఈ సంవత్సరంలో ఏమైనా గ్రహణాలు ఉన్నాయా? రేపు వైశాఖ పూర్ణిమ అంటే 26వ తేదీ మే నెలలో బుధవారం రోజు ఒక సూర్యగ్రహణం ఉంది మనకి. ఆ సూర్యగ్రహణము సూర్యోదయ ప్రారంభంలోనే కాసింత భారతదేశంలో కనబడుతుంది తప్ప కొద్ది నిమిషాలు మాత్రమే. అది కూడా 2.5 నుంచి 3.5 నిమిషాల వరకు మాత్రమే కనబడుతున్నాను. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో కనిపించే అవకాశం లేదు. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా పెరిగిన తర్వాత బాగా అది ప్రతి ఒక్కళ్ళు లేనటువంటి గ్రహణాలు కూడా చెప్పేస్తున్నారు. దానివల్ల పొలోమంటూ చాలామంది నాకు ఫోన్ చేయడం, గురువారి గ్రహణం ఉందా, ఎన్ని గంటలకు ఉంది, మావిడ గర్భవతి అండి, నియమాలు పాటించాలా, అనిగే వారి యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దయచేసి యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ కూడా, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు తొందరపాటుతనంతో లేని విషయాన్ని చొప్పించకండి. ఈ సంవత్సరంలో మనకి కేవలం 26వ తేదీ మే 2021 సంవత్సరంలో వైశాఖ పౌర్ణిమ రోజున బుధవారం రోజున సూర్యోదయ సమయంలో కేవలం 3.5 నిమిషాలు మాత్రమే సూర్యగ్రహణం కనబడుతుంది. అది తెలుగు రాష్ట్రాలలో కనపడేటువంటి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ సూర్యగ్రహణాన్ని పాటించవలసిన అవసరము లేదు అన్న విషయాన్ని గుర్తించండి. ఎందుకంటే లేని గ్రహణం కోసం, కనబడని గ్రహణం కోసం మనం పాటించవలసిన అవసరం ఏముంటుంది? కనబడ్డ వాటినే మన ప్రయత్నం. ఇవాళ రేపు కుహానా పండితులు, జన అజ్ఞాన వేదిక వాళ్ళు గ్రహణం రోజు తినండి తినండి ఏమవుద్దని చెప్పిన వారు, తర్వాత ఏ ఆసుపత్రుల్లో వాళ్ళు జాయిన్ అయ్యారో, వాళ్ళకి ఎటువంటి పరిణామాలు ఉన్నాయో, ఆ పరిణామం ఎప్పుడు ఏర్పడిందో ఇవన్నీ కూడా నేను కూడా ఎరుగుదును. కాబట్టి నేనేమి అమాయకుడిని కాదు. సో కాబట్టి నమ్మని వాడిని నమ్మకండి, వదిలేసేయండి. బట్ నమ్మేవాడిని చెడగొట్టాల్సిన అవసరం లేదు. జ్యోతిషం సూచకం శాస్త్రమైన నిర్దిష్టమైనటువంటి ప్రమాణం కలిగింది. శాస్త్రం అంటేనే
సశాస్త్రీయమైనది, అనుసరించదగినది అని అర్థం. దాని కాకుండా దాన్ని నమ్మేవాడిని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు? మూఢనమ్మకాలు నమ్మకండి. మరి మీరు చెప్పేది మూఢనమ్మకం కదండి, ఒక అడ్వైస్, సూచన, ఇగో ఈ దారిలో వెళ్తున్నాం, ఈ యొక్క ప్రభావం ఉంటుంది, ఈ పరిణామాలు ఉంటాయని ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే ఎలా ఉంటుందో జ్యోతిష్కుడు కూడా గ్రహణ గతులని అనుసరించి చెప్పేటువంటి విధి విధానాలు స్పష్టంగా మీకు ఆచరణీయంగా ఉంటాయి. దానివల్ల మంచి ఫలితాలే ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండవది, గ్రహణాల విషయంలోకి వస్తే ఈ సంవత్సరంలో మనకి అసలు గ్రహణాలు కనబడేటువంటి అవకాశాలు లేవు. 21వ తేదీ మే రోజున మాత్రమే, బుధవారం రోజున మాత్రమే ఒక గ్రహణం ఉందమ్మా. అంతకుమించిన గ్రహణాలు మనకు లేవు. అవి తెలుగు రాష్ట్రాల్లో అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాల్లో అటువంటి గ్రహణాలు లేవు. మనం వాటిని పాటించవలసిన అవసరం లేదు. మరి నాన్నగారు, ఈ సంవత్సరం వర్షాలు పర్వతాల మీద, సముద్రాల మీద, నేల మీద ఎంత పడుతుంది? మంచి ప్రశ్న. అంటే మనకి వాటిని ఎలా లెక్క పెడతారంటే ఒక పర్సెంటేజ్ అనుకుందాం. 100% వర్షం పడుతుంది అనుకుందాం. పర్వతాల మీద పడే వర్షం మాత్రమే మనకి అనుకూలత ఉంటుంది. ఎందుకు? సముద్రంలో పడే నీరు అనేది, సముద్రంలో ఉన్నటువంటి నీరు మళ్ళీ బయటికి వచ్చి మనం దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉండదు కదా. కాబట్టి సముద్రంలో పడేటువంటి నీళ్ళ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. పర్వతాల మీద పడేటువంటి వర్షము జాలువారి నదీ నదులు నిండేటువంటి అవకాశం ఉంటుంది. నదీ నదాల ద్వారా మనకి సమృద్ధి అయినటువంటి జలం అంటే భూమిలో ఇంకే అవకాశం ఉంటుంది. అలాగే భూమి మీద పడే వర్షం కూడా మనకి అనుకూలతని కలిగిస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా పర్వతాల మీద, మన యొక్క భూమి మీద వర్షం పడాలని కోరుకోవాలి. నీళ్ళ మీద వర్షం పడే అవకాశం లేదు. దీన్ని పంచాంగ భాషలో ఎన్ని తూములు వర్షం పడుతుంది అనేది లెక్కలు ఉంటాయి. సో 17 తూముల వర్షపాతం సముద్రంలోను, 13 తూముల వర్షపాతం పర్వతాల మీద, 7 తూముల వర్షము భూమి మీద పడుతుంది. కాబట్టి అనుకూలవంతమైనటువంటి వర్షపాతం ఈ సంవత్సరం కూడా అనుకుంటుంది. చాలామంది చెప్తుంటారు, పోయిన సంవత్సరంలో నేను రికార్డ్ చేసినటువంటి విషయం అమ్మ, గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం 123% వర్షం పడుతుందని చెప్పి నేను స్పష్టంగా చెప్పి ఉన్నాను. చాలామంది సాధారణ వర్షపాతం అని చెప్పి ఉన్నారు. 103, 105 వర్షపాతం శాతం మాత్రమే వర్షం పడుతుందని చెప్పారు. నేను స్పష్టంగా 123% పైన వర్షపాతం నమోదవుతుందని చెప్పాను. అది కూడా చెప్పాను, ఈ వాతావరణంలో చూడండి మార్పుల వలన, తుఫాన్ల వల్ల ఎక్కువ వర్షం పడుతుందని స్పష్టంగా చెప్పి ఉన్నాను. ఈ సంవత్సరం కూడా మనకి మంచి అధికమైన వర్షపాతమే నమోదవుతుంది. ఇప్పుడు కూడా 124% వర్షం పడే అవకాశం, అంటే సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదవుతుంది. నీళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయండి. ఈ సొసైటీలో, కాలనీలలో కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయండి. వ్యవసాయదారులు కూడా తప్పకుండా మీ పొలం పక్కన ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే సమృద్ధి అయిన జలపాతం మనకి ఉంటుంది. ప్రపంచం వాళ్ళు చెప్తున్నటువంటి విషయాల్లో 2050లో నీళ్లు ఉండవు మనకి అని చెప్పేటువంటి దౌర్భాగ్య స్థితి మన భారతదేశానికి ఉండదు. మనల్ని మనం కాపాడుకుందాం. చెట్లను నాటడం, నీటి రక్షణ చేసుకోవడం వల్ల మనకి ప్రయోజనం ఉంటుంది. మీరు ఇప్పుడున్నటువంటి మీ యొక్క పిల్లలు భవిష్యత్తులో చెట్లు నాటడం విషయంలో కానీ, విద్యుత్తుని పొదుపుగా వాడుకునే విషయం కానీ, అలాగే జలాన్ని జాగ్రత్తగా వాడుకునే విషయం, ఇంధన వినియోగం తగ్గించడం వల్ల మీరు దేశ భవిష్యత్తుకి, ప్రపంచానికి మన దేశము, మన రాష్ట్రము ఉత్తమ దిక్సూచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది మీరు మీ స్కూల్ ద్వారా, మీ టీచర్ల ద్వారా, మీరు మీ స్నేహితుల ద్వారా ఇది కనుక బయటికి తీసుకెళ్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఈ సంవత్సరంలో మనకి సమృద్ధి అయినటువంటి వర్షపాతాలు అనుకూలంగా ఉన్నాయి. సముద్రం మీద ఎక్కువ పడినా, భూ పర్వతాల మీద పడేటువంటి వర్షం వల్ల మనకి తుఫాన్ల వల్ల కానీ, ఇతరత్ర వర్షభావ స్థితి కానీ మీకు మనందరికీ కూడా అనుకూలవంతమైనటువంటి జలాశయాలు నిండగలిగే అవకాశం 124% వర్షం, అధిక వర్షపాతమే పడే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే గత సంవత్సరంలో ఈ వర్షం పడదు, వర్షాలు లేవు అని చెప్పగానే ఈ షేర్ మార్కెట్ పడిపోయింది. ఒక రోజున వర్షం సరిగ్గా పడదనగానే షేర్ మార్కెట్ పడిపోతుంది. ఆ రోజు ఎంత తక్కువ, దాదాపుగా తెలిసి 40 లక్షల దాదాపుగా డాలర్లు లేదా 40 కోట్ల వ్యాపారం పడిపోయిందని తెలిసింది మనకి. అది పేపర్లో స్పష్టంగా ఉంది. ఐ కెన్ షో దట్ పేపర్. అది జూన్లోనో ఎప్పుడో మనకి అనౌన్స్ చేశారు వాళ్ళు. వర్షపాతం లేదనగానే ఒకే రోజున 20,000 కోట్లు అనుకుంటా దాదాపుగా సెన్సెక్స్ పడిపోయింది. అదే మరి ఆ సెన్సెక్స్ పడిపోయినప్పుడు ఎంతమంది నష్టపోయారు? ఇదే పంచాంగంలో స్పష్టంగా చెప్తున్నాం కదా వర్షం వచ్చిందని. మరి అదే నిరూపణ అయింది కదా. ఎందుకు దీన్ని మీరు తీసుకోలేదు దీన్ని అంటే, కుహానా పండితులు జ్యోతిష్యంలో ఏం దక్క ఉంటుందిలే అనుకునే వాళ్ళ యొక్క కుహానా పండితులు, జన అజ్ఞాన వేదిక వాళ్ళు చేసేటువంటి ప్రచారం, దానివల్ల వచ్చేటువంటి దౌర్భాగ్య స్థితి మన హిందూ ధర్మానికి ఇబ్బందులు కలిగిస్తోంది. నమ్మండి, శశాస్త్రీయమైనది. ఇంకొకటి చెప్తాను నేను, చాలామంది మీరు పుస్తకాలు చదువుతున్నారు, మీరు ఇది కనుక్కున్నారు, అది కనుక్కున్నారు అని చెప్పేసి. అంటే ఇవన్నీ కూడా ఒక్క రోజులో కనుక్కున్నారా? అంటే ఏదైనా భౌతిక శాస్త్రం గురించి, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మానవ పరివర్తన,
లేదా ఒక రకమైన శక్తిని కనుక్కోవడం అనుకో, పాల పుంత అనుకో, నక్షత్రాలు కనుక్కోవడంతో ఒక రోజు కనుక్కున్నారా? లేదు కదా. అంటే నిరంతరమైనటువంటి శ్రమ, దాని నిరంతరం కూడా దాని గురించి పరిశోధన, ఆ పరిశోధన వల్లనే కదా మనం అన్ని విషయాలు బయటపడ్డాయి మనకి. ఇప్పుడు అంతరిక్షంలోకి ఒకేసారి వెళ్ళారా? 56 సంవత్సరాల కృషితో ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళి అడుగుపెట్టి వస్తున్నారు అంతే. అక్కడ చేసేది ఏమీ లేదు, అడుగుపెట్టి వస్తున్నారు. ఇంకో 10 ఏళ్లకో 20 ఏళ్ళకో ఏదైనా సాధిస్తారేమో, ఇంకో 50 ఏళ్ళకి అక్కడ నివాసం ఉంటారేమో. కానీ ఇన్ని సంవత్సరాల 100 సంవత్సరాల పరిశోధన తర్వాత వచ్చేటువంటి ఫలితాలు అనుభవిస్తున్నాం. అలాంటిది మరి జ్యోతిషాస్త్రం కూడా పరిశోధన చేయొచ్చు కదా. $1,00,000 కోట్లు పెట్టి $1,00,000 కోట్ల పెట్టి పరిశోధన సాగించవచ్చుగా. అది నిజమాక తెలిసిపోద్దిగా. మన జ్యోతిష పండితులు కూడా జ్యోతిష విద్యని ఒక కళాశాల ఏర్పాటు చేసి విశుద్ధమైన పరిశోధనలకు ఏర్పాటు చేయండి. పంచాంగం అంటే ఏంటి, వేదం ఏంటి, వేదపడి తయారు చేయడం ఏంటి, మడి శుచి శుభ్రత ఏంటి, జ్యోతిష్యం ఎలా ఉంటుంది అని పరిశోధన చేద్దాం. 50 ఏళ్ళు పరిశోధన చేద్దాం. ఆ 50 ఏళ్ళ పరిశోధన తర్వాత మనం ఈ యొక్క పర్ఫెక్ట్ జ్యోతిష ఇన్ఫర్మేషన్, ధర్మం యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అప్పుడు కాదా అవునా నిరూపిద్దాం. మరి తెలియకుండానే దాన్ని చదవకుండానే ఈ పంచాంగం చదవడం ఒక్కడొచ్చి కూడా తూతు మంత్రంగా కిరణ్ శర్మ అలా చెప్పాడు, పలానా ఇంకోలా చెప్పాడు, పలానా శర్మ ఇంకోలా చెప్పాడు అనుకునే విధానం కరెక్ట్ కాదంట నేను. కాబట్టి ఏదైనా స్పర్ధయా వర్ధతే విద్య, పరిశోధనతోనే మనకు అన్ని రకాల పరిణామాలు, శుభ పరిణామాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఇప్పుడున్నటువంటి పిల్లల యొక్క సైకాలజీని దేశ అభ్యున్నతికి మనం ముందడుగు వేస్తే, పరిశోధన చేస్తే ప్రతి ఒక్క విషయం బయటపడుతుంది. అలా మన యొక్క వివరణాత్మకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేయాలనే ఈ రోజున ఈ ఉగాది పంచాంగాలు కూడా స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఇది మనకి వర్షపాతం కానీ ఇతరత్ర విషయాలు కానీ అనుకూలంగానే ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శుభమస్తు. మరియు నాన్నగారు, ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ రంగం ఎలా ఉంటుంది? మేషరాశిలో మనకి అంటే ఈ సంవత్సరంలో మనం ఎలా తీసుకుంటున్నాం, ఉగాది రోజున సూర్యోదయ లగ్నాన్ని, అలాగే చంద్రుడు ఉన్నటువంటి లగ్నాన్ని, రవి బుధుడున్నటువంటి లగ్నాన్ని బట్టి మనము ఈ సంవత్సరంలో ఫలితాలు చూసుకోవాలి. మేషరాశిలో రవి శుక్రుడు బుధ గ్రహాలు ఉండడం వల్ల ఈ సంవత్సరంలో మనకి రవి అత్యున్నతటువంటి శుభత్వాన్ని పొందుకోవడం వల్ల ఉచ్చస్థానాన్ని పొందుకున్నాడు. దానివల్ల ఉచ్చస్థానం అంటే ఏమిటి, ఎగ్జాల్టెడ్ పొజిషన్, ఒక మంచి సీట్లో ఉన్నాడు ఆయన రవి అనేవాడు. గ్రహనాయకుడు రవి ఎప్పుడైతే అనుకూల స్థానంలో ఉన్నాడో శుభకరమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అంటే స్థిరమైన ప్రభుత్వాలు ఉండడం, కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని స్వల్పమైనటువంటి వివాదాలు ఉన్నా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. అంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు, అలా తీసుకుంటూనే ఉంటారు. కొన్ని విషయాల్లో తప్పుడు మార్గాన్ని కూడా అనుసరించే అవకాశం కూడా ఉంటుంది. అంటే కొద్దిగా ఈశాన్య రాష్ట్రాల్లో ఇబ్బందికర వాతావరణం ఏర్పడినా సుభిక్షమైనటువంటి రాజకీయ పరిణామాలే కనపడుతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా మన మంత్రివర్యులు ముఖ్యమంత్రులు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్న అనుకూలమైన శుభత్వాన్ని పొందుకుంటున్నారు. ఎందుకు, శుక్రుడు చంద్రుడు మరియు కుజుడు 3 గ్రహాలు కూడా, కుజుడికి సైన్యాధ్యక్ష తత్వం వచ్చింది కదా. ఈ కుజుడు ఎప్పుడైతే సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడో తన యొక్క నిర్ణయాన్ని కఠినంగా ఉంచుకుంటాడు. అంటే ఎప్పుడైనా చూడానా 9 మంత్రులు కూడా సరిగ్గా పనిచేస్తేనే ముఖ్యమంత్రి తన యొక్క పరిధిని విస్తరించుకొని తన మంచి పరిపాలనని కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే నవనాయకులలో కూడా రాజు అనేటువంటి వాడు కుజుడు అవుతున్నాడు కదా. ఈ కుజుడికి ఇతర సేనా నాయకుల యొక్క సహకారం అద్భుతంగా ఉండడం వల్ల దీంట్లో నలుగురి యొక్క సహకారం బాగుండబోతోంది. అంటే గురుగ్రహం ఒకటి, రవి ఒకటి, కుజుడు తనకు తానుగా, తర్వాత బుధుడు అనుకూలమైన ఫలితాన్ని పొందుకుంటున్నాడు. ఇక కొంతమంది శుక్రుడు రాహు అలాగే బుధుడు చంద్రుడు కొన్ని గ్రహాలు మాత్రం వ్యతిరేక ఫలితాలు కలిగిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, 5 మైనస్గా ఉన్నారు, 4 లాభంలో ఉన్నారు. ఈ 5 మైనస్గా ఉన్నా సరే కొద్దిగా పాపస్థానంలో ఉన్న శుభగ్రహం అయినటువంటి రవి గురు చంద్రులు అత్యంత శుభస్థానం ఉండడం వల్ల కంట్రోలిటీ అనేది మంచి నాయకులకు ఏర్పడుతుంది. అంటే ఒక రకంగా చెడు ప్రభావాన్ని కలిగించి ప్రభుత్వాలకి నిందారోపణలు టెన్షన్స్ క్రియేట్ చేసే వ్యక్తుల యొక్క సమూహం ఎక్కువగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రాజకీయ రంగంలో అనుకూలవంతమైనటువంటి ప్రవర్తన, ప్రజలకి సహాయ సహకారాలు అందించగలిగే సత్యము ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ముఖ్యంగా ప్రజలలో కూడా భయోత్పాతాలు కలుగుతున్నాయి. తెలియని భయం, ఏదో జరగబోతుందన్నటువంటి ఆ ఆర్థిక మానసికమైనటువంటి భయాన్ని పొందుకోవడం, ఎకనామికల్గా వాళ్ళకి సరైన దృక్పథంతో ముందడుగు వేయలేమేమో,
సరిగైనటువంటి మనకేది అందుబాటులో లేకుండా పోతుందేమో, ప్రభుత్వం నుంచి సహకారం అందకుండా పోతుందేమో అన్నటువంటి భావనలో కూడా జనాలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే కొద్దిగా పాపభీతి అనుకోవడం, కొద్దిగా మానసికమైనటువంటి కృంగుబాటు అనుకోవడం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు లేకపోవడం వల్ల కూడా ప్రజల్లో కొద్దిగా ఆందోళన కలిగించే అవకాశాలు ఉన్నాయి. బట్ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నటువంటి ఉత్తర భారతంలో ఈశాన్య రాష్ట్రం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల వారికి, తమిళనాడులో కొంత ప్రాంతాల వారికి, కేరళలో కొంత ప్రాంతాల వారికి రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. మిగతా అంతా చోట్ల కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రాజకీయ రంగంలో అనుకూలవంతమైన ఫలితాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. మంత్రివర్యుల మార్పు కూడా తప్పకుండా ఈ సంవత్సరం ఉండబోతోంది. కొద్దిమంది మంచి వాళ్ళ యొక్క కుచిత స్వభావం వల్ల మంత్రి పదవులు ఊడిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. కొత్త మంత్రివర్గంలోకి కొత్తగా చేరే వారి సంఖ్య కూడా తప్పకుండా చేరబోతుంది. ఏదేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రాజకీయ రంగంలో అనుకూలవంతమైన పార్టీలలో మంచి దృక్పథం, ప్రజలకు సేవ చేయాలని తపన కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. స్థిరమైనటువంటి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలే ఉంటాయి. ఈ సంవత్సరంలో చాలా మంది అడిగే ప్రశ్నలో ఒక అంతర్గత ఒక ప్రశ్న ఉంది. రేపు జరగబోతున్నటువంటి వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, ఎటువంటి ప్రభుత్వాలు రాబోతున్నాయి? సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు రాబోతున్నాయి. అంటే కూటమితో కూడినటువంటి ప్రభుత్వాలు వచ్చే అవకాశం లేదు. ఎవరైతే స్టాండర్డ్గా ఉన్నారో, అంటే గెలిచిన తర్వాత కూటమిగా ఏర్పడేటువంటి ప్రభుత్వాల కన్నా కూటమి ముందే, అంటే ఎన్నికలకు ముందే ఎవరైతే కూటమిగా ఉన్నారో ఆయా ప్రభుత్వాలు మాత్రమే సుస్థిరంగా వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా కొద్దిమందికి అనుకూలవంతమైన ఫలితాలే రాబోతున్నాయి. ప్రభుత్వాల్లో మార్పు మాత్రం, అంటే ఏ ప్రభుత్వాలు ఇప్పుడు పరిపాలన చేస్తున్నాయో దాదాపుగా 3 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. మిగిలిన 2 రాష్ట్రాల్లో మాత్రం ఏ ప్రభుత్వాలైతే రాజకీయ రంగంలో ఉన్నాయో ఆ రాజకీయ రంగమైనటువంటి ప్రభుత్వాలు మాత్రమే ఉంటాయి. 3 రాష్ట్రాలు తప్పకుండా మారబోతున్నాయి. ఇది వివాదాల్సిన విషయం కాదు కాబట్టి ఏ రాష్ట్రాల ప్రభుత్వం మారిపోతున్న విషయం చెప్పడం అనేది సమంజసం కాదు కాబట్టి నేను ఆ విషయాన్ని చెప్పట్లేదు అన్న విషయాన్ని గుర్తించండి. రాజకీయ రంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అనుకూలవంతమైన రాజకీయ సుస్థిరత ఏర్పడబోతుంది. శుభమస్తు. మరియు నాన్నగారు, ఈ సంవత్సరం దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇందాక చెప్పినట్టుగా కుజుడు దాదాపుగా 13 మినిస్ట్రీలు ఆయనకే ఉన్నాయి. మార్స్ అంటే కుజుడికే 13 పొజిషన్లు ఆయన తీసుకున్నాడు. దాంట్లో అర్ఘాధిపతి అంటే ఏంటి? ఫైనాన్స్ మినిస్టర్ కూడా కుజుడే అవుతున్నాడు. ఈ కుజుడు ఫైనాన్స్ మినిస్టర్ కావడం వల్ల ఏమవుతుంది? తండ్రి దగ్గర ఉండేటువంటి ధనం అనేది 10 మందికి సరైనటువంటి సమపాలనలో పంచే అవకాశం ఉంటుంది. అంటే కొడుక్కి, కూతురికి సమాంతరమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాడు. వాళ్ళందరికీ కూడా సమానంగా పంచే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు, అంటే ఉదాహరణకి జిఎస్టీ లాంటి వాటిల్లో కానివ్వండి, అప్పుల విషయంలో కానివ్వండి, ఆర్థిక విషయాల్లో రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళి కేంద్రాల నుంచి మళ్ళీ రాష్ట్రాలకి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా సకాలంలో ఈ సంవత్సరం అందే అవకాశాలు బలంగా ఉన్నాయి. అంటే ఈ యొక్క కుజుడు అర్ఘాధిపతి అయి ఫైనాన్స్ మినిస్టర్ కావడం వల్ల అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఇతర దేశాల నుంచి రావాల్సినటువంటి లాభాలు కానివ్వండి. అనగా ఎట్లా ఉంటుందంటే మార్కెటింగ్ వ్యవస్థ కానీ, ఇతర దేశాల నుంచి రావాల్సినటువంటి, ఇప్పుడు మొన్న మనం టీకాలు తయారు చేసాం. హైదరాబాద్ మహానగరం నుంచి టీకాలు తయారై, అలాగే పూనా నుంచి కూడా టీకాలు తయారు చేసి పంపించాం. అంటే ఇతర దేశాలకి మనం పంపించినటువంటి ఉత్పత్తులు, అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వల్ల కూడా అధిక ధనం మాత్రం రాబోతుంది. ఖచ్చితంగా విదేశాల నుంచి కూడా మూలధనం కూడా మనకి రాబోతుంది. కొత్త ఫ్యాక్టరీలు తయారవడానికి తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వాహన పరిశ్రమలు, ఈ ఫార్మా కంపెనీలు ఈ సంవత్సరంలో తప్పకుండా మనకి రాబోతున్న విషయం సుస్పష్టము. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే సంబంధమైనటువంటి ఫ్యాక్టరీలు, కోచ్ ఫ్యాక్టరీలు కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వానికి కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇతరత్ర రైల్వే ద్వారా రావాల్సినటువంటి అనుమతులు, ఆ యొక్క దిగుమతులు కానివ్వండి, ఇక్కడ తయారు చేయవలసినటువంటి కొన్ని విధానాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా అనుకూలవంతమైన విధానాలతో ఆర్థిక పరిస్థితి పరిపుష్టంగా ఉంటుంది. అప్పులు చేయాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంటుంది. అంటే ఈ కరోనా మహమ్మారితో కానీ ఇతరత్ర విషయాలు కానివ్వండి, మనకు కొంతగా మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ సంవత్సరంలో అప్పుల బాధ నుంచి తక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరంలో అప్పుల బాధ ఉంటుంది. అదే నాన్నగారు మీరు అప్పులు చేయాల్సి అంటున్నారు అంటే, కొన్ని గ్రహాలు, పాపగ్రహాలతో చెప్పాను కదా, తండ్రి ఆదాయం ఎంతగా తీసుకొచ్చినా కొద్దిమంది పాపయుత గ్రహాలు ఉన్నాయి కాబట్టి కుటుంబ వాళ్ళతో కొద్దిమంది దుష్టులు కలవడం వల్ల ఈ ఆర్థిక నష్టాన్ని పొందుకోవడం, అంటే దుర్వ్యసనాలకి, దుర్వ్యయాలు, పనికిమాల ఖర్చులకు కూడా ఇది దారితీసే అవకాశం ఉండడం వల్ల, అంటే దారి తప్పడం. ఒకటి నాన్న, దేశంలో ఎప్పుడైనా సరే అందరూ మంచి వాళ్ళే ఉండేటువంటి అవకాశం లేదుగా. ఇప్పుడు ₹1 నేను నీకు ఇచ్చాను, ఆ రూపాయలు నువ్వు పొదుపు చేస్తూ
అవసరమైన కొనుక్కుంటే కుటుంబానికి ఉపయోగపడితే లాభం ఉంటుంది. నేను నీకు రూపాయి ఇవ్వగానే ఆ రూపాయితో నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళి తప్పుడు పదార్థాలు కొని తప్పుడుగా నువ్వు ఖర్చు పెట్టేస్తే నువ్వు పబ్బం గడుపుకుంటావు, ఆనందం పొందుతావు. కానీ ఆ వచ్చేటువంటి పర్యవసనాలు అంటే దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా ఎవరు భరించాలి అంటే నిన్ను, కుటుంబ సభ్యులు. కాబట్టి నీ కోసం ఇతరులను సహాయం చేయాల్సి వస్తుంది. నీ రూపాయి నువ్వు పాడు చేసుకున్నావు, అనారోగ్యం తెచ్చుకున్నావు, పనికి మాలలో కొన్నావు, దాన్ని పోగొట్టుకోలేంగా. దేశంలో నువ్వు ఒక మనిషివి కదా, నా పౌరుడే కదా, కాబట్టి నేను కాపాడుకోవడానికి నీ మీద అప్పు చేయాల్సి వస్తుంది. ఇలా పనికిరాని ఖర్చుల వల్ల కూడా మన దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఎంత 30%, 30% అన్యాక్రాంతం. ఈ డబ్బులు తప్పుడు మార్గంలో వెళ్ళడం, అవినీతి నిరోధక వాళ్ళకి వెళ్ళడం, కొద్దిమందికి తప్పుడు మార్గంలో ఈ డబ్బుని అనవసరమైనటువంటి ఖర్చు చేయడం వల్ల దేశ రాష్ట్ర ఖజానాకి కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. ఇవి కలగకపోతే అనుకూలవంతమైన ఎకనామికల్ డెవలప్మెంట్ బ్రహ్మాండం ఉంటుంది. ఏదేమైనా ఈ సంవత్సరంలో ఆర్థిక పరిపూర్ణత మాత్రం స్పష్టంగా ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. నాన్నగారు, ఈ సంవత్సరం మత్స్య, వస్త్ర, చేనేత మరియు ఇతర పరిశ్రమలు ఎలా ఉంటాయి? ఈ ప్లవనామ సంవత్సరంలో గురుడు, రవి, చంద్రుడి యొక్క శుభస్థితుల వల్ల అనుకూలవంతమైన పరిశ్రమలో లాభాలు. ముఖ్యంగా జౌళి పరిశ్రమ అంటే జౌళి పరిశ్రమలో అంటే ఈ యొక్క దారం తయారు చేసే పరిశ్రమ, దాంతో వస్త్ర పరిశ్రమ అంటారు. ఈ వస్త్రాలు అలాగే పనికి మానటువంటిది తప్పుగా అనుకోవద్దు అని మద్యపాన వ్యాపారం అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం కూడా బాగా లాభాల్లో పండించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ చేనేత పరిశ్రమ కూడా కేంద్ర ప్రభుత్వాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందించే సహాయ సహకారాల వల్ల చేనేత పరిశ్రమ కొంత అనుకూలతని పొందుకోబోతోంది. అలాగే ఈ రెగ్జిన్ వ్యాపారం, ఈ ప్లాస్టిక్ వ్యాపారం ఇవి కూడా అనుకూలంగా ఉన్నాయి. కాస్త మనం ప్లాస్టిక్ని ఎంతగా వినియోగాన్ని తగ్గిస్తే అంటే పర్యావరణాన్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలిద్దాం. ఈ దీక్ష తీసుకుందాం. మనం మీ స్కూల్లో మీ యొక్క స్నేహితులతో కలిసి ఈ సంవత్సరంలో మనం ప్లాస్టిక్ వాడొద్దు అనేటువంటి ప్రతిజ్ఞ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక మొక్క నాటేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఒక మొక్క తప్పకుండా నాటుదాం. ఎక్కడో దగ్గర అడవికి వెళ్ళి అడవిలో కూడా నాటవచ్చు, తప్పకుండా ప్రభుత్వం సహకారం ఇస్తారు. మీ గ్రూపు, మీ స్కూల్ పిల్లలందరికీ వెళ్ళి ఒక అడవిలోకి వెళ్ళి అడవిలో మొక్కలు నాటవచ్చు, అనుకూలంగా ఉంటుంది. అలా చేసుకోవచ్చు. సో అలాగే చేనేత, జౌళి పరిశ్రమ, అలాగే ఇనుప సామాగ్రి అంటే ఈ లేతు మిషన్లు వీళ్ళు కానీ, డ్రెస్సెస్ తయారు చేయడం కానీ, ఇనుప సంబంధించినటువంటి పరిశ్రమలు కానీ వాటిల్లో కూడా కుజుడు ప్రభావం చేత, శని యొక్క అనుగ్రహం చేత, చంద్రుడి ఉచ్చస్థితి చేత తప్పకుండా పరిశ్రమలలో అనుకూలత. ఇందాక చెప్పినట్టుగా ఫార్మా రంగంలో కూడా ఒక అద్భుతమైనటువంటి క్రియేటివిటీ, అద్భుతమైనటువంటి ఒక పరిశ్రమలు రాబోతున్నాయి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్లో తప్పకుండా ఉన్నతమైనటువంటి పరిశ్రమలకి నాంది పలికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. పరిశ్రమలు మీరు అన్నట్టుగా మంచి పారిశ్రామిక రంగం అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, ఆర్థిక లాభాన్ని తప్పకుండా అందుకుంటారు. అలాగే ఉద్యోగాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. అంటే దాదాపుగా చాలామందికి ఉద్యోగం లేని వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగాలు కూడా రూపకల్పన చెందే అవకాశం ప్రైవేటు పరంగాను, కేంద్ర ప్రభుత్వంలోను, రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా దాదాపుగా 50 to 60% ఉద్యోగులకి లాభం కలిగే అవకాశం ఉంటుంది. అంటే నిరుద్యోగులకి ఉద్యోగం తప్పకుండా రాగలిగే అవకాశం ఈ 2021-22 సంవత్సరాలు అంటే శ్రీ ప్లవనామ సంవత్సరంలో తప్పకుండా నిరుద్యోగులకి 50 to 60% నిరుద్యోగులకి తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, అందులో సందేహం లేదు. కాబట్టి మంచి పరిశ్రమల్లో అనుకూలవంతమైన డెవలప్మెంట్ కనబడుతున్నాను. మంచి ఆర్థిక లాభాలు కూడా, దేశానికి ఉపయోగపడిన ఆర్థిక లాభం కూడా పరిశ్రమల వల్ల కనబడే అవకాశం బలంగా కనబడుతోంది. శుభమస్తు. నాన్నగారు, ఈ సంవత్సరంలో తీవ్రవాదుల బెడద, గందరగోళ పరిస్థితి ఏమన్నా ఉంటున్నాయా? ఇది మన ప్రపంచానికి పట్టినటువంటి పీడ. దేశాన్ని ఎంత ముందడుగు వేయించాలన్న తపన ఉందో కొద్దిమంది తీవ్రవాదుల బెడద, పక్క దేశాల వారి నుంచి కూడా మనకి కాస్త బెడద ఉండే అవకాశం ఉంటుంది. మనతో ఉన్నటువంటి దేశాల వారి నుంచి కొంత తీవ్రవాదుల బెడద ఈ సంవత్సరం కూడా ఉండబోతోంది. కొన్ని ప్రాంతాల్లో ఆటంకాలు కలిగించేటువంటి వ్యక్తుల యొక్క సమూహం కూడా పెరగబోతోంది. మత ఛాందసవాదుల యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉండబోతోంది. అయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని చక్కగా, ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా రాజు కుజుడు అయినాడు కదా, కుజుడు రాజు అంటే ఒక మంచి అడ్మినిస్ట్రేషన్, అంటే కోపంగా ఉండాల్సిన వ్యక్తి కోపంగాను, ప్రేమగా ఉండాల్సిన వ్యక్తి ప్రేమగాను ఉండగలిగే స్థైర్యము కుజుడికి ఎక్కువ. అంటే తన యొక్క ప్రేమ గుణం గుండె నిండా ఉంటుంది, బయటికి మాత్రం కఠినంగా ఉంటాడు కుజుడు. కాబట్టి ఆ తత్వం వల్ల ఈ రాజ్యాధికారము, సైన్యాధ్యక్షుడు కూడా రాజు కుజుడు అవ్వడం వల్ల కొంతవరకు తప్పకుండా మనకి
ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ పవర్ వల్ల ఈ ఆటంకాలు ఎక్కువగా ఉన్నా, తీవ్రవాదుల బెడద ఎక్కువ ఉన్నా వాడిని నియంత్రించగలుగుతారు. ఆ పక్క దేశాలకు మనం సరి అయినటువంటి గుణపాఠం చెప్పగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా దేశాంతర్గతంగా తీవ్రవాదుల బెడద తక్కువగా ఉన్నా కొన్ని ప్రాంతాలలో బయటి ప్రపంచ సంబంధించినటువంటి విషయాలతో దేశాలకు జరిగేటువంటి గొడవలో కూడా కొద్దిగా మనకి ఘర్షణ ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంతవరకు దానిని మన దేశం వారు, అంటే కొంతవరకు కాదు, పూర్తిగా దాన్ని నియంత్రించగలుగుతారు. ఇతర దేశాలకి, శత్రు దేశాలకి దెబ్బ కొట్టగలిగే ధైర్యము కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా ఉంటుంది. బట్ దానివల్ల ఆర్థికపరమైన కొంచెం చికాకులు ఉంటాయి. కొంతమందిని మనం మంచి వాళ్ళని పోగొట్టుకోవాల్సిన స్థితి కూడా కలుగుతోంది. అటువంటి స్థితి ఉండకూడదనే భగవంతుని మనం సరదా వేడుకుందాం. మనం ఏదైనా ఈసారి కూడా కొద్దిగా తీవ్రవాదుల ఈ సంఘానికి వ్యతిరేక శక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటున్నమాట వాస్తవమే. బట్ అణగదొక్కగలిగే అవకాశాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి స్పష్టంగా కనబడుతున్నాయి. అది కూడా జూలై సెప్టెంబర్ మధ్యలో, డిసెంబర్లో తప్పకుండా ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జ్యోతిష్కుల మాట విని ఆ సమయంలో గట్టి పర్యవేక్షణ చేస్తే ఆ ఇబ్బందుల్ని కూడా అధిగమించగలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్గా ఆ విధానాన్ని అవలంబిస్తే మంచిది. జ్యోతిష్కులేమి నోటికి వచ్చిన వాగరండి, స్పష్టంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఆరోగ్య సంబంధం విషయాల్లో చాలామంది అన్నారు, ఏమంటే మీరు ఇటువంటి క్రిమికీటవాదుల వల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ముందు ఎందుకు చెప్పలేకపోతున్నారు అని చెప్పినారు. స్పష్టంగా నేను మరొకసారి పేరుని బయటపెడుతున్నాను. బిజుమళ్ళ సూర్యనారాయణ సిద్ధాంతి గారు ఆంధ్రభూమి అనే పంచాంగంలో, అలాగే కుప్ప ఆంజనేయ శర్మ గారు వారి పంచాంగంలో కూడా నేను పేర్లు మళ్ళీ చెప్తున్నాను. నేను ఈ ఇద్దరు కూడా మహనీయులు, గొప్పవారు. స్పష్టంగా వారి పంచాంగంలో స్పష్టంగా రాశారు, క్రిమికీటకాదుల వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచం వారు కూడా ఇబ్బంది కలిగే అవకాశము, దాన్ని నియంత్రించలేకపోతారు, దానివల్ల ఆర్థిక నష్టం ఉంటుందని స్పష్టంగా చెప్పబడింది ఇది. కాబట్టి చెప్పలేదని చెప్పడానికి లేదు, అందరూ చెప్పలేకపోవచ్చు, కానీ కొద్దిమంది చెప్పారు కదా, దాన్ని ఫాలో అవ్వచ్చుగా. మరి ఎలా ఎందుకు నియంత్రించలేకపోయారు? ఇప్పుడు కూడా ఈ సమస్య ఉత్పన్నమైంది కాబట్టి మేము కూడా చూసాం. ఇప్పుడు ఎలా చూసాం మేము? కేతువు రాహువు సంయోజనంతో, శనిగ్రహం యొక్క పాపగ్రహంతో మళ్ళీ ఈ సంవత్సరంలో కూడా కొన్ని అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్య పరిస్థితుల్లో స్వీయ పరిరక్షణ మాత్రమే మంచిది. ఓహో, ఒక దెబ్బ తగిలింది కాబట్టి మళ్ళీ మీరు చెప్తున్నారా అంటారేమో. లేదు, గత సంవత్సరాన్ని, అంతకుముందు సంవత్సరాన్ని, అంతకుముందు 10 సంవత్సరాలని మేము పరిశీలించగా ఎప్పుడెప్పుడైతే మనకి కలరా వ్యాధులు వచ్చాయి, అలాగే మనకి ఇతరత్ర భయంకరమైన ప్రపంచాన్ని వణికించే రోగాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకుంటే ఈ సంవత్సరంలో కూడా మన దేశంలో కొన్ని ప్రాంతాల వైపు, ముఖ్యంగా మహారాష్ట్ర వైపు, పాండిచ్చేరి వైపు, అలాగే కేరళ వైపు, కొద్దిగా గోవా రాష్ట్రం వైపు కొన్ని ఇటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఆయా ప్రభుత్వాలు వాటిని నియంత్రించగలుగుతాయి. ఇది స్పష్టంగా చెప్పబడుతుంది. అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత ఆర్థిక వనరులు ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి దానివల్ల కూడా, అంటే ఇది కూడా ఒక రకమైన తీవ్రవాదుల బెడదనే, అంటే పనికిమాలిన వ్యక్తుల నుంచి సంక్రమించేటువంటి అనారోగ్య సూచనలు ఇవి కనబడుతున్నాయి. కాబట్టి ఇది కూడా నియంత్రించగలిగే అవకాశం ఉంటే తప్పకుండా నియంత్రించండి. ఏదేమైనా తీవ్రవాదుల బెడదని మా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తప్పకుండా నియంత్రించగలుగుతాయి. రోగాన్ని కూడా నియంత్రించగలిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ విషయంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండగలిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. శుభమస్తు. నాన్నగారు, ఈ సంవత్సరంలో సినిమా రంగం, వినోదం, క్రీడల శాఖ, ఇంకా సాంస్కృతిక శాఖ వారి రంగాలలో ఎలా ఉంటాయి? శుక్రుడు, గురుడు, బుధుడి యొక్క గ్రహ పరిశీలన వలన వినోద రంగం అద్భుతంగా ఉంటుంది. అంటే కళాకారులకి మంచి అభివృద్ధి ఉండబోతోంది. అలాగే సినిమా రంగంలో కూడా మంచి డెవలప్మెంట్, మంచి నటులుగా, ఉత్తమ నటులుగా మంచి చిత్రాలు నిర్మించి దాదాపుగా ప్రపంచ స్థాయి చిత్రాలు నిర్మించగలిగేటువంటి స్థితి మనం పొందుకుంటున్నాం. ఒక రకంగా మంచి మంచి నటులు మన దగ్గర కూడా ఉన్నారు. ఆ యొక్క విషయాన్ని మనం ప్రూవ్ చేసుకుంటున్నాం. ఒక రకంగా అంటే చెప్పకూడదు కానీ బాహుబలి లాంటి సినిమాల్లో మన మంచి పేరు ప్రఖ్యాతులు రావడం, దంగల్ అనేటువంటి సినిమాల వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు రావడం, కొన్ని సినిమాలు నిజంగానే మన యొక్క స్థాయిని, ప్రపంచాన్ని గుర్తించేటువంటి అవకాశం వచ్చిందో అలాంటి చిత్ర నిర్మాణ స్థితి ఈ సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేస్తుంది. అద్భుతమైనటువంటి ధనలాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. సినిమా రంగం చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండే అవకాశం. ఇక సాంస్కృతిక శాఖ, కళలు, సంగీతము, నాట్యము, మృదంగ వాయిద్యములు లేదా వాయిద్య సంబంధించినటువంటి కళలు అన్నీ కూడా మంచి ప్రయోజనాన్ని, ఒక దేశ అభ్యున్నతికి మరొకసారి ముందడుగు వేయగలిగే అవకాశాలు నటీనటులకి, రచయితులకి, అలాగే ఈ మ్యూజికల్ డైరెక్టర్స్ కూడా ఉత్తమ పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం ఉంటుంది. సాంస్కృతిక శాఖలు అంటే ఒక రకంగా ఫైన్ ఆర్ట్స్,
మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఒక దేశానికి ఒక పేరు ప్రఖ్యాతి తీసుకురాగలిగే శక్తి ఈ యొక్క రంగాలకి చాలా బలంగా కనబడుతుంది. అద్భుతమైన సాంస్కృతిక రంగం కానీ, వినోద రంగం కానీ, పర్యాటక రంగం కూడా. అంటే విదేశాల నుంచి మన దేశాన్ని పర్యటించేటువంటి ఒక వ్యక్తులు కూడా పర్యాటక రంగం అంటారు. అందుకే మన దేశంలో ఒక ఎగ్జాంపుల్ చార్మినార్ కానీ, లేదా తాజ్మహల్ చూడడానికి కానివ్వండి, మధుర చూడడానికి కానివ్వండి, మన యొక్క కాశీ నగరాన్ని సందర్శించడానికి, ఇలా దేశ విదేశాల నుంచి భక్తుల యొక్క పర్యాటకుల యొక్క సంఖ్య పెరగబోతుంది. అంటే పర్యాటక రంగం కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండబోతుంది. పర్యాటక రంగం ద్వారా ధన వృద్ధి కూడా చాలా బలంగా ఉండబోతోంది. చాలా మంచి సాంస్కృతిక, వినోద, ఆట, అంటే ఈ ఈవెంట్స్ చేసేటువంటి వాటిల్లో కూడా మంచి డెవలప్మెంట్ కనబడుతోంది. క్రీడా రంగంలో అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ముఖ్యంగా హాకీ లాంటి జాతీయ క్రీడల్లో కూడా రాణింపు బాగా ఉంటుంది. క్రికెట్ రంగంలో అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఒక మంచి పిల్లలు అంటే 22 సంవత్సరాల 21 సంవత్సరాల పిల్లలు పెద్ద పెద్ద ఈవెంట్లలో పాల్పొందిన అవకాశం, క్రీడల్లో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, కబడ్డీ లాంటి పోటీల్లో కూడా పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, చదరంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం, పిల్లల్లో ఒక మానసికమైనటువంటి విశ్లేషణ, క్రీడా రంగంలో అభ్యున్నతిని సూచించే అవకాశం ఉంది. కాబట్టి మీ పిల్లల్లో కూడా మంచి అనుకూలవంతమైన క్రీడల్లో లాభాన్ని కూడా, ఆనందాన్ని కూడా పొందుకునే అవకాశం ఆయా రంగాలు అద్భుతమైన స్థాయికి, ముఖ్యంగా శుక్రుడు, బుధుడు, గురుడు యొక్క ప్రభావం చేత చాలా మంచి ప్రయోజనాన్ని, ఆనందాన్ని తప్పకుండా పొందుకుంటాయి ఈ శాఖలన్నీ కూడా. శుభమస్తు. నాన్నగారు, ఈ సంవత్సరంలో బంగారం, వెండి, తగరం, కాంస్యం మరియు ఇతర వస్తువుల ధరలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరంలో నీరసాధిపతి శుక్రుడు అధిపతి అయినాడు కాబట్టి, గత సంవత్సరం కూడా చెప్పాను నేను, అమ్మాయిలకి కాస్త సరదాగా చెప్పాను, అమ్మ మీ భర్తతో ఈ సంవత్సరం మీరు 1/2 కేజీ బంగారం కొనుక్కోవడం కూడా చెప్పాను కొన్ని పంచాంగ శ్రవణాలలో. నిజంగానే ఈ సంవత్సరంలో బంగారము ఒక పై స్థాయికి వెళ్ళింది. 50,000 వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 43-45,000 వరకు వచ్చేసింది. అంటే తగ్గిపోయింది గత సంవత్సరం కన్నా. అంటే 2019-20లో కన్నా ఈ సంవత్సరం బంగారం ధర బాగా తగ్గాయి. అంటే పరిక్రమణలో పెరుగుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం కూడా తటస్థమైనటువంటి బంగారపు ధరలు ఉంటాయి. అంటే వెండి కానీ, బంగారము, తగరము, అలాగే రాగి, కంచు పాత్రలు, ఇవన్నీ కూడా అంటే తటస్థమైనటువంటి ధరలు మాత్రమే ఉంటాయి. అంటే పెరుగుదల పెద్దగా ఏమీ లేదు. అంటే ఈ సంవత్సరం కూడా మీరు గ్యారంటీగా మీ భర్తను గట్టిగా పట్టుకొని బంగారం శుభ్రంగా కొనుక్కోవచ్చును. ఏ సందేహం లేదు. మీకు మంచి అనుకూలవంతమైన ధర ప్రాప్తి ఉంటుంది. బంగారం వల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. అది ధరించడం వల్ల కూడా యశస్సు పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఇక తగరం, వ్యాపార సంబంధ మెటల్లో వ్యాపార సంబంధ విషయాలకి తగరం ఇంపార్టెంట్ చాలా. ఈ ఎలక్ట్రానిక్ సాధనాలు తయారు చేస్తారు కదా, దానిలో ఉపయోగిస్తారు ఈ తగరాన్ని. సో అది విలువైనదిగా పెరుగుతుంది. దానివల్ల సాఫ్ట్వేర్ రంగంలో తయారు చేసేటువంటి పరికరాలకి ధరలు తటస్థంగా ఉండబోతున్నాయి. అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా సమాంతరంగా ఉండబోతున్నాయి, వాటిలో పెరుగుదల లేదు. మరి ఈ నీరసాధిపతి శుక్రుడి వల్ల ఏం పెరుగుతున్నాయి అంటే ఆయిల్ పదార్థాలు, మిఠాయిలు అంటే తీపి పదార్థాలు ధరలు పెరిగే అవకాశం, సుగంధ ద్రవ్యాలు ధరలు పెరిగే అవకాశం, లవంగాలు, పర్ఫ్యూమ్స్, ఇవి ధరలు పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సామాన్యమైనటువంటి ధరవరులు ఉంటాయి. పంటలలో కూడా ఎర్ర ధాన్యాల పంటలు ఎక్కువ పండుతాయి. ఎర్ర ధాన్యాల యొక్క ధరలు ఎక్కువగా ఉండబోతాయి. నలుపు ధాన్యాలు తక్కువ పండుతాయి. అయినా సరే నలుపు ధర తక్కువగానే ఉంటుంది. వరి బ్రహ్మాండంగా పెండే అవకాశం ఉంటుంది. దాదాపుగా మళ్ళీ మనకి 1.5 లక్షల హెక్టార్ల వరి పంట పండే అవకాశం ఉంటుంది. గోధుమ పంట అద్భుతంగా ఉండబోతుంది. పంటలు బ్రహ్మాండంగా పడబోతున్నాయి. సస్యాధిపతి కూడా అనుకూలంగా ఉండడం వల్ల, నీరసాధిపతి సస్యాధిపతి వల్ల అనుకూల పంటలు. అలాగే మామిడి పళ్ళు, గత సంవత్సరంలో మామిడి పళ్ళు బాగా తక్కువగా వచ్చాయి. సో కారణం అనేకం కావచ్చు, కరోనా మహమ్మారి కావచ్చు, ఇతరత్ర కావచ్చు. కానీ ఈ సంవత్సరము అనుకూలవంతమైనటువంటి రసాలు అంటే మామిడి పళ్ళు కానివ్వండి, నిమ్మకాయలు కానివ్వండి, అలాగే పసిడి పంట, అరటి పళ్ళు, బత్తాయి పళ్ళు, ఇవన్నీ కూడా అద్భుతంగా పండబోతున్నాయి. ఈ సంవత్సరంలో అనుకూలవంతమైన పంట దిగుబడి ఉంటుంది. రైతుకు నిజంగా ఈ సంవత్సరం ఆనందాన్ని కలిగించేటువంటి సంవత్సరం చెప్పవచ్చు. ప్లవనామ సంవత్సరం రైతు సంవత్సరంగా తప్పకుండా మనం చెప్పవచ్చు. అటువంటి అనుకూలతలు కూడా ఈ రాశిలో కనబడుతోంది. మీరు అన్నట్టుగా తగరము, వెండి ఈ ధరతో పాటుగా ఈ అర్ఘాధిపతిని, ఫైనాన్స్ మినిస్టర్ని, నీరసాధిపతిని, మేఘాధిపతిని తీసుకోవడం చెప్పేటువంటి విషయాలు కాబట్టి ఇందులో రైతు సంబంధ విషయాలు కూడా మీకు వచ్చేసి ఉన్నాయి. ధాన్యపు పంటలు, వరి పంటలు తప్పకుండా అనుకూలవంతమైనటువంటి శుభాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనానికి ఇవి దారితీయబోతున్నాయి. అయితే యాసంగిలో అంటే రబీ సీజన్ అంటుందండి. యాసంగి అంటే రబీ సీజన్. ఈ రబీ సీజన్లో కాస్త పురుగు మందుల యొక్క అవశేషాలు ఎక్కువ కనబడడం వల్ల ప్రభుత్వం వారు తక్కువగా కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి యాసంగి పంటలో
రైతులు దయచేసి నా మొర ఆలకించి సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మాత్రమే అనుకూలవంతమైనటువంటి ధర పలికే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించండి. ప్రభుత్వం వారి సహకారంతోనే రైతులకి మేలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. ఆయా పంటల్ని ప్రభుత్వం వారి సహకారంతో అమ్ముకోవడం వల్ల మంచి ధర రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం వారు తప్పకుండా రైతులకి అనుకూలవంతమైన రుణ సౌకర్యాన్ని, ఆర్థిక ప్రయోజనాన్ని, పంటలు కొనడాన్ని ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు నిర్వహించగలిగే సమర్థత తప్పకుండా ఉంటుంది. ఆయా సంస్థలు ఈ విషయాన్ని గ్రహించి ఆనందమయ జీవనాన్ని రైతుకి, పారిశ్రామికవేత్తలకి, ఈ సుగంధ ద్రవ్యాలు తయారు చేసే వారికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటున్న విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ, ఈ సంవత్సరంలో పప్పు దినుసులు కానివ్వండి, తగరము, వెండి, బంగారం కానివ్వండి అనుకూలమైన స్థాయిలో ఉంటాయి. కాస్త మిఠాయి పదార్థాలు, టీ పదార్థాలు, చక్కెర, బెల్లము లాంటి ఉత్పత్తులు అధిక ధర కొనసాగే అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తించండి. సర్వేజన సుఖినో భవంతు. నాన్నగారు, ఈ సంవత్సరం కుల వృత్తుల వారికి ఎలా ఉండబోతుంది? దాదాపుగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది కుజుడు, బుధుడు మరియు శుక్రుడు ఈ యొక్క గ్రహాల యొక్క ఆధిపత్యము చేత కులవృత్తుల వారికి, కుమ్మరి, దర్జీ పని చేసేవారు, ఫర్నిచర్ పని చేసేవారికి, వేద పండితులకి, పురోహితులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, అలాగే మఠాధిపతులు, పీఠాధిపతులకి అనుకూలవంతమైన శుభమే ఉంది. అంటే వారి వారి వృత్తుల్లో, స్వయం వృత్తిలో అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా ముఖ్యంగా వేద పండితులకి, పురోహితులకి, కుమ్మరి అంటే కుండలు తయారు చేసేవారు, కలంకారీ వస్తువులు తయారు చేసే వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. వారికి ప్రభుత్వం నుంచి కానీ లేదా ఇతరత్ర మఠాధిపతుల చేత కానీ గౌరవ అభినందనలు పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఏదేమైనా కులవృత్తుల యొక్క సౌజన్యాన్ని పొందుకునే సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పవచ్చును. కాకపోతే వీరికి ఈ పుష్యమాఘ మాసాలలో కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. అనగా జనవరి, ఫిబ్రవరి నెలలో లేదా డిసెంబర్, జనవరి నెలలో ఈ పుష్యమాఘ మాసాల్లో స్వల్ప ఇబ్బందులు పడే అవకాశం ఉంది కులవృత్తుల వారికి. ఆ సమయాల్లో రాహుగ్రహ, పాపగ్రహ వీక్షణ చేత కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగితే చాలు. కులవృత్తుల వారికి సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక, ఆనంద, ఆరోగ్య, శుభయోగాల పరంపర కొనసాగుతుంది. నాన్నగారు, ఈ సంవత్సరంలో ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి జీతభత్యాలు ఎలా ఉండబోతున్నాయి? మంచి ప్రశ్న. ఎందుకంటే చాలామంది మన దగ్గర కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో 38% ఉద్యోగస్తులే ఉంటారు. కాబట్టి వాళ్ళకి తప్పకుండా మనం చెప్పాల్సిన పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో వారికి ఆర్థిక పరమైనటువంటి పిఆర్సీ కానీ, ఇతరత్ర డెవలప్మెంట్స్ కానివ్వండి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాలకు వెళ్ళేటువంటి సౌకర్యాలు ఉండడం. అంటే ప్రైవేట్ రంగంలో ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళకి ఆన్సైట్ విదేశీ ఆపర్చునిటీ రావడం, అధికమైనటువంటి ఆర్థిక లావాదేవీలో లాభాన్ని పొందుకోవడం, ఇవన్నీ కూడా. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ముఖ్యంగా ఈ సంవత్సరంలో విద్యా, విద్యుత్ శాఖ, జలవనరులు మరియు ఈ గృహ నిర్మాణ సంబంధమైనటువంటి వాటిల్లో, సెక్రటరియేటు, న్యాయ వ్యవస్థలో, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ఉన్నటువంటి ఉద్యోగస్తులకి పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, జీతభత్యాలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ సంస్థల్లో చూసుకుంటే ఫార్మా రంగంలో అత్యధికమైనటువంటి ఉద్యోగ కల్పన ఏర్పడబోతుంది. రెండవది సాఫ్ట్వేర్ రంగంలో. సాఫ్ట్వేర్ రంగంలో కూడా అధికమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే, ఎందుకంటే ఈ మధ్య పిల్లలు ఏం చేస్తున్నారంటే భౌతికమైనటువంటి జ్ఞానంతో పాటుగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, దేశ భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి విద్యను చదువుకుంటున్నారు. ఆ రకంగా తల్లిదండ్రులు తయారు చేస్తున్నారు. ఒక మంచి నడవడిత, ఇది ఒక మంచి పోకడ అంటారు దీన్ని. అంటే చెడ్డవాళ్ళు ఎంత ఉన్నా మంచి వాళ్ళ సంఖ్య పెరగబోతుంది. ఈ ప్లవనామ సంవత్సరంలో బుద్ధి సారూప్యతని పెంపొందించుకొని తప్పకుండా వారిలో మనోధైర్యాన్ని, దేశ భవిష్యత్తుకి కారణమయ్యే అవకాశం. చాలామంది ఇప్పుడు ఏమైందంటే నాకు దేశం ఏం చేసింది అన్నటువంటి భావన కాకుండా నేను దేశానికి ఏదైనా చేయగలను అన్నటువంటి విధానంతో యువత బయటకు రావడం వల్ల తప్పకుండా దేశ సౌభ్రాతృత్వానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆర్థిక ప్రయోజనం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జీతభత్యాలు ప్రైవేట్ రంగంలో కానివ్వండి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా అధికమైనటువంటి ధనం, అంటే పిఆర్సీతో పాటుగా మళ్ళీ కూడా మీకు అనుకూలవంతమైన ధనాన్ని, జీతభత్యాల్లో పెరుగుదల ఖచ్చితంగా ఉండబోతుంది. దానివల్ల ఈ ఉద్యోగ కుటుంబాలందరూ కూడా సంతోషాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శుభమస్తు. నాన్నగారు, ఈ సంవత్సరంలో విద్యా సంబంధ విషయాలలో ఎలా ఉండబోతున్నాయి? మంచి ప్రశ్న. మీకు కావాల్సిన ప్రశ్న అడిగాను, సంతోషం. అంటే ఇందాక చెప్పినట్టుగానే ప్రపంచ విజ్ఞానాన్ని అందిపుచ్చుకోగలిగేటువంటి సమర్థతని ముఖ్యంగా తెలుగు రాష్ట్ర వారిలో ఆ ఉత్సుకత బాగా కనబడుతుంది. అంటే
సనాతన ధర్మంతో కూడినటువంటి విద్యా విలువల్ని, సైద్ధాంతికమైనటువంటి విద్యా విలువల్ని, అంటే నీకు అర్థం కాకపోవచ్చు, సైన్స్తో ముడిపడిన విద్యల్ని కూడా చదువుకోగలగడం, మన భారత రామాయణ భాగవత గ్రంథాలు ఉన్నటువంటి విషయాన్ని కూడా అవగతం చేసుకునేటువంటి తత్వం ఏర్పడుతుంది పిల్లలకి మధ్య. అంటే రామాయణంలో ఏముంది, భారతంలో ఏముంది, ఆ హిస్టరీని తెలుసుకోవాలని తపన కూడా పిల్లలు పెరుగుతుంది. అంటే తల్లిదండ్రులు అలా పెంచుతున్నారు కూడా, అది మంచి పరిణామమే. దాంతో పాటుగా వైజ్ఞానికపరమైనటువంటి విద్యలో కూడా రాణింపు ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో విద్యార్థికి గత సంవత్సరం ఉన్నటువంటి ఇంటి నుంచి చదువుకున్నటువంటి చదువంతా కూడా తొలగిపోయి తప్పకుండా రేపు జూన్ తర్వాత నుంచి స్కూళ్ళకు వెళ్ళేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అటువంటి ప్రశ్నలు అడగడం సమంజసమే. ఈ సంవత్సరం అందరూ కూడా కళాశాలకి విద్యాలయాలకు వెళ్ళి చదువుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మంచి పరిపూర్ణ విద్యావంతులుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు డిపెండెంట్ ఎగ్జామ్ విద్య ఉండేది, అటెంప్టేషన్. ఈ సంవత్సరంలో తప్పకుండా పిల్లల్లో మనోధైర్యం, లేదు నేను ఇంకా విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. విద్య అంటే ఏంటన్నా ఉద్యోగం కోసం చదువుకునే విద్యలు కావు. 10 మందికి పనికి వచ్చేటువంటి విద్యలు చదువుకోవడం, విజ్ఞానంతో చదువుకోవడమే గొప్ప. అటువంటి విజ్ఞాన సంబంధ విషయాల్లో ఉత్సుకత కలిగించేటువంటి అవకాశాలు విద్యార్థులకి ఈ సంవత్సరంలో ప్లవనామ సంవత్సరంలో బాగా కనబడుతుంది. దానివల్ల కుజుడు, గురుడు మరియు శని యొక్క ప్రభావం చేత అనుకూలవంతమైనటువంటి విద్యా పరిణామాలు బలంగా అవుతున్నాయి. భారతదేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి విద్యా పారంగత పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. అందులో వేదాధ్యయనంలో ఉన్నతమైనటువంటి ఘనాపాఠీలు మనకి లభించే అవకాశం, శాస్త్ర పండితులు ఇంకా వైభవంగా బయటికి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. దేశం యొక్క సౌభ్రాతృత్వానికి ఇది చాలా ఉపయోగపడబోతుంది. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ సంవత్సరంలో నాన్నగారు మూఢాలు ఏమన్నా ఉన్నాయా? మరియు మూఢాలు అంటే ఏంటి? మంచి ప్రశ్న. ఇలాంటివి తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు అర్థం కాకపోయినా నువ్వు అడిగే ప్రశ్నలకి నీకు అంటే చాలా ప్రశ్న నీకు అర్థమవుతున్నా కొన్ని ప్రశ్నలకి సమాధానం అర్థం కాదు, అది భవిష్యత్తులో అర్థమవుతుంది. కానీ అడిగిన ప్రశ్న ఏంటంటే శుక్రమూఢమి గురుమూఢమి ఉంటుంది మనకి. అంటే మనకి ప్లానెట్ ఉంది కదా, రవి, వీనస్ ఉంది కదా, జూపిటర్ ఉంది కదా. ఈ రవి ప్లానెట్కి జూపిటర్ అడ్డంగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది? రవి మాత్రమే కనిపిస్తుంది. రవి పెద్ద గ్రహం కదా, ఆ రవితో జూపిటర్ అనేవాడు కలిసిపోయినప్పుడు ఏమవుతుంది? వెలుగుతున్నటువంటి మాత్రం కనిపిస్తుంది. ఒక చిన్న లైట్ పెద్ద లైట్ మధ్యలో ఎలా కనబడుతుంది నీకు? పెద్ద లైట్ మాత్రమే కనిపిస్తుంది, చిన్న లైట్ కనపడదు కదా. మన ధర్మశాస్త్రంలో ఈ రవితో శుక్రుడు ఎప్పుడైతే సమాంతర రేఖలు ఒకే సరళ రేఖ మీద ఒకే లైన్కి వచ్చినప్పుడు సూర్యుని యొక్క ప్రభావం చేత శుభగ్రహమైనటువంటి శుక్రుడు అస్తంగతులవుతాడు. అనగా అతను కనిపించడం మనకి. ఎప్పుడైతే శుక్రుడు ప్రత్యక్షంగా కనిపించడం మనకి, ఆ సమయం మనకి శుభకార్యాలకి పనికిరాదు, దానివల్ల అనర్థాలు కలుగుతాయి అని చెప్పడం. అంటే దాన్ని ఎలా తీసుకోవాలని గారు? అది సమంజసమైన జూపిటర్, వీనస్, శుక్రుడు అంటే వీనస్, జూపిటర్ కూడా అదే సేమ్ పొజిషన్. దానికి గురుమూఢం వచ్చినప్పుడు గురువు కనుక సన్తో కలిస్తే గురుమూఢం, శుక్రుడు కలిస్తే శుక్రమూఢం అంటారు. ఈ మూఢాల సమయంలో శుభగ్రహమైనటువంటి శుక్రుడు కానీ గురుడు కానీ అస్తంగతుడైతే రవితో కలిసిపోయినట్టయితే అది శూన్యమాసంగా చెప్పబడుతుంది. ఒక రకంగా శూన్యమాసం అంటే శుభ ఫలితాలు కలగవు అని అర్థం. దాన్ని ఎలా తీసుకోవాలి అని అడిగితే, ఒక మంచి పని ఉంది, నీకు వెళ్ళాలి, ఒక షాపింగ్కి వెళ్ళాలి, హఠాత్తుగా నీకు కుంభవృష్టి వర్షం పడింది, వెళ్తావా అంటే ఎందుకు వెళ్ళావు? కారులో వెళ్ళొచ్చు కదా. అంటే ఆటంకాలు ఏర్పడతాయి, నీటి గుంతలు ఎక్కడ ఉంటాయో, మ్యాన్ హోల్స్ తీస్తారేమో అక్కడేమైనా, లేదా వరద వస్తుందేమో అని ఎలాగైతే నువ్వు అనుకుంటున్నావో, ఈ శుక్రుడు కూడా అలా అస్తంగతుడైనా గురుడు కూడా అస్తంగతుడైనా అటువంటి దోషాలు ఏర్పడతాయి. కాబట్టి శుభకార్యాలు ఎటువంటివి? గృహప్రవేశం, శంకుస్థాపన, వివాహము, ఉపనయన సంస్కారము లాంటివి చేయకూడదు. ఆ విషయాన్ని ప్రభుత్వం వారు ముఖ్యంగా కనుక్కోవాలి, తెలుసుకోవాల్సిందే. మూఢంలో చేసినటువంటి ఏ ఓపెనింగ్స్ అయినా సరే ఆలస్యం అవుతాయి. ఈ ప్రజా సంబంధమైన విషయాల్లో మనకి మూఢాలలో కనుక బ్రిడ్జిలు ఓపెన్ చేసిన, బ్రిడ్జిలకు శంకుస్థాపన చేస్తారు, సెక్రటరియట్ లాంటి వాటిలో ఓపెనింగ్ చేస్తారు, శంకుస్థాపన చేస్తుంటారు. మూఢంలో శంకుస్థాపన చేసింది ఏది కూడా సరైన సమయంలో అది పూర్తవదు. ఈ ప్రభుత్వాలు చేస్తారు, ఇగో ఈ కాంట్రాక్ట్ ఈ సెక్రటరియట్ కట్టడానికి 300 కోట్లు అవుతుంది అంటాడు, ఆడు మూఢంలో స్టార్ట్ చేస్తారు. అది కాస్త ఏమవుతుంది? 3 ఏళ్లలో ఇవ్వాల్సింది కాస్త 5 ఏళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే 300 కోట్లది కాస్త 600 కోట్లకి వెళ్ళిపోతుంది. 600 కాస్త 1200 కోట్లకు అవుతుంది. ఎందుకు అవుతుంది? సరైనటువంటి ముహూర్తంలో దాన్ని నిర్ణయించకపోవడం వల్ల అటువంటి అనర్థాలు జరుగుతాయి. దానివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. శుభముహూర్తాలు లేవా? 365 రోజులలో కనీసం 100 ముహూర్తాలు ఉండవా? ఆ ముహూర్తాలు చేసుకోకూడదా? మనం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది, చేసుకోకపోవడం వల్ల అనర్థాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మూఢాలలో అటువంటి ప్రయోజనాల్ని, అంటే 10 మందికి ఉపయోగపడేటువంటి పనులు చేయకూడదు. ఇది హిందూ ధర్మం. అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నాశనం చేసేది కాదు కదా, ప్రతి ఒక్కరికి దేవాలయాలు కట్టట్లే కదా.
ప్రభుత్వం వారు ప్రజలకు తెలపడేటువంటి ఉపయోగపడేటువంటి విధానం చేస్తున్నాం. మన హిందూ దేశం కదా, తప్పకుండా మన శుభముహూర్తాలు పాటిస్తే నష్టం ఏంటి? అవతలి వాడికి నష్టం కలగకుండా ఉండేందుకు ఎంతవరకైనా మతాన్ని అనుసరించవచ్చు. అవతలి వాడికి నష్టం కలిగించేటువంటి మతం అనేది మనకి ఇబ్బంది కలిగిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. స్వధర్మే నిధనం యాంతి. మన ధర్మం ఎప్పుడు మంచిదే. ఇప్పుడు యు ఆర్ కంఫర్ట్ ఇన్ యువర్ డ్రెస్, బట్ పక్కోడు వేసుకొని చెప్పేసి కుచ్చుకుపోయిన డ్రెస్సులు వేసుకోలేవుగా. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి జాతుల యొక్క సంచులు మనం కట్టుకోగలుగుతామా? అనాది మానవులు కట్టుకున్నటువంటి దుస్తులు ధరించగలుగుతావా? నీ కంఫర్ట్ చూసుకుంటున్నావు కదా. ధర్మం కూడా అంతే. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. నేను ఇతర ధర్మాన్ని ఎప్పుడు నేను విమర్శించాను. మన ధర్మం గొప్పదని చెప్పడం తప్పే ఉంది. సనాతన ధర్మం, హిందూ ధర్మం గొప్పది. ఆ ధర్మంలో హిందూ దేశం ఇది. మన దేశం సనాతనమైనది, వేద ధర్మాన్ని అనుసరించేది. కాబట్టి సుముహూర్తాలు తప్పకుండా పాటించాల్సిందే. శుక్రమూఢంలో, గురుమూఢంలో మనం ఎట్టి పరిస్థితుల్లో శుభముహూర్తాలు చేయకూడదు. ప్రభుత్వం వారు కానీ, ప్రైవేట్ వాళ్ళు కానీ, మనం కానీ పెళ్లిళ్ళు, పేరెంటాళ్ళు చేయకూడదు. ఆ విషయం పెట్టుకోవాలి. మరి ఈ సంవత్సరంలో మూఢాలు ఎప్పుడు వచ్చాయి? జనవరి నెలలో మూఢాలు వస్తున్నాయి. ఈ మనకి సంవత్సరంలో ఎప్పుడు వస్తున్నాయి మూఢాలు? మనకి 2వ తేదీ జనవరి నెల 2022, 2/1/2022 నుంచి 12/1/2022 మధ్యలో శుక్రమూఢంగా చెప్పబడుతోంది. ఇది శుక్రమూఢం. గురుమూఢం ఎప్పుడు ప్రారంభమవుతుంది? 23/2/2022 నుంచి. శుక్రమూఢము ఈ సంవత్సరంలో అంటే రాబోయేటువంటి ఏప్రిల్ మాసంలో కూడా శుక్రమూఢం మనకి 13 అంటే రాత్రి 14వ తేదీ ఉదయం నుంచి సంక్రాంతి ప్రారంభమైనటువంటి శుక్రమూఢం మనకి మే 4వ తారీఖు వరకు కూడా మూఢం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. శుక్రమూఢం అది మే 4, 2021 వరకు కూడా శుక్రమూఢం ఉందన్న విషయాన్ని గుర్తించండి. ఇది శుక్రమూఢం. ఇక 2వ శుక్రమూఢం ఎప్పుడు వస్తుంది? 2/1/2022 నుంచి. వచ్చే సంవత్సరంలో 2వ తేదీ జనవరి 2022 నుంచి ప్రారంభమై 14వ తేదీ జనవరి 2022 ఉదయం వరకు శుక్రమూఢం యొక్క ప్రభావం ఉంటుందనే విషయాన్ని గుర్తించండి. అంటే శుక్రమూఢం అనేది ఈ సంవత్సరం మే 4వ తేదీ వరకు, వచ్చే సంవత్సరంలో 2వ తేదీ జనవరి నుంచి 14వ తేదీ ఉదయం జనవరి 2022 వరకు శుక్రమూఢం, 2వ శుక్రమూఢం వస్తున్న విషయాన్ని గుర్తించండి. ఇక గురుమూఢం ఎప్పుడు వస్తుంది? 19 ఫిబ్రవరి 2022 నుంచి. 19 ఫిబ్రవరి 2022 నుంచి 20వ తేదీ మార్చి 2022 వరకు. 20వ తేదీ మార్చి 2022 ఆదివారం వరకు గురుమూఢమి ఉందన్న విషయాన్ని గుర్తించండి. ఇది మూఢం యొక్క వివరణ. ఈ మూఢాలలో ఎటువంటి శుభకార్యాలు ఆచరించకూడదన్న విషయాన్ని గుర్తించి అందరూ కూడా ఆనందమయ జీవనాన్ని పొందాలని ఆశిస్తున్నాను. శుభమస్తు. నాన్నగారు, ఈ సంవత్సరంలో ఫలపుష్పాల పంట మరియు వాటి ధరలు ఎలా ఉండబోతున్నాయి? రసాధిపతి రవి అవుతున్నాడు కదా. ఇందాక మన నవనాయకులలో రసాధిపతి రవి కాబట్టి రవి ఉచ్చస్థానాన్ని పొందుకున్నాడు. ఇందాక చెప్పుకున్నాము. అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఉన్నాడు కాబట్టి తప్పకుండా వాటి పంట అంటే రసాలు అంటే నిమ్మకాయలు, ఇందాక కూడా చెప్పుకున్నాం, మామిడి పళ్ళు, నిమ్మకాయలు, బత్తాయి పళ్ళు, బొప్పాసు పళ్ళు, ఏవైనా సరే అంటే పంటలన్నీ కూడా, పండ్లు పండేటువంటి పళ్ళన్నీ కూడా, పళ్ళ పంటలన్నీ కూడా లాభదాయకంగా మంచి పంటలు ఉన్నాయి. అన్ని రకాల పంటలు. ఎటువంటి విపత్తులకి అంటే విపత్తులు తప్పకుండా ఉన్నాయి. ఆ విపత్తులలో పోయేటువంటి కొంత పంట 10%, బట్ 90% పంటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వాటి ధరలు కూడా అందుబాటులో ఉండేటువంటి అవకాశం రైతులకి మేలు కలిగించాయి, వ్యాపారస్తులకు మేలు కలిగిస్తాయి, కొన్నటువంటి విక్రయదారులకు కూడా అంటే వినియోగదారులకు కూడా లాభాన్ని కలిగించే అవకాశం. అంటే సర్వపాళ్లలో పంట లాభము, పంట అనుభవంలో కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ కార్బన్ లాంటివి పెట్టేసి ప్రకృతి వ్యతిరేకమైనటువంటి వాటిలో పెట్టి పండిస్తారు కదా, అలా కాకుండా సేంద్రియమైనటువంటి పళ్ళను పెంచడం వల్ల ఆ పళ్ళలో కూడా రసాలు మాధుర్యతను సంతరించుకుంటాయి. అంటే దిస్ వెరీ ఫ్రూట్ఫుల్ అంటారుగా, ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్ అన్నట్టు ఉంటుంది కదా. ఆ అందమైనటువంటి పండు తినగానే ఆస్వాదన, అబ్బా చాలా బాగుంది పండు, తీయటి అరటిపండు, మంచి కమ్మని అరటిపండు, మంచి అరటిపండు, మంచి పళ్ళు అన్నటువంటి భావన ఈ సంవత్సరంలో మనకి బాగా కలుగుతుంది. తప్పకుండా ఫల పుష్పాలు కూడా ముఖ్యంగా గులాబీ, చామంతి, లావెండర్ అంటారు కదా మీరు, ఈ వంకాయలు పూలు ఉంటాయి, అవి కూడా అద్భుతంగా పండుతాయి ఈసారి. మంచి పంట గులాబీ, చామంతి, లావెండర్ పుష్పాలు ఉంటాయి కదా, అవి బ్రహ్మాండంగా పండే అవకాశం. తామర పువ్వులు కూడా బ్రహ్మాండంగా పండే అవకాశం. ఈ పుష్ప వ్యాపారం చేసే వారికి కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. ఎందుకంటే సుముహూర్తాలు కూడా బాగా ఉన్నాయి కదా, దానివల్ల పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. గత సంవత్సరం నష్టాన్ని వీళ్ళు అనుకూలంగా మార్చుకుంటారు. కాకపోతే పుష్పాల యొక్క ధరలు కొద్దిగా ఆకాశాన్ని అంటే అవకాశాలు ఉన్నాయి. కాదు వినియోగదారులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు తప్పకుండా చేయాలి. అంటే ఒక రకంగా రైతుకి పెద్దల ఉపయోగం లేదు, కానీ మధ్యదళారి వాళ్ళకి మాత్రం 100కి 100 రూపాయల లాభంతో వీటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. కాస్త వినియోగదారుడికి
ఉపయోగపడే విధంగా చూసుకుంటే మంచి విషయాన్ని నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఏదైనా ఫల పుష్పాదులు అనుకూలవంతమైన పంటగా ఆర్థిక లాభంగా ఉన్నాయి. రైతులకు కూడా మేలు కలిగే అవకాశం ఉన్నాయా? ఈ పంట పండించే వాళ్ళు కూడా రైతులే అవుతారు కదా. రైతులకి సంవత్సరంలో అనుకూలవంతమైన పంటలు తృణధాన్యాలు కానీ, వరి కానీ, పళ్ళ తోటలు కానీ, విస్తరాకులు తయారు చేసే కంపెనీలు కానివ్వండి, అటువంటి విస్తరాకులు కుట్టేవాళ్ళు కూడా, వ్యాపార పరంగా అరటికాయలు, అరటి ఆకులు అటువంటి వ్యాపారం చేసే వారు కూడా ఈ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు తన బలంగా కనబడుతున్నాయి. ఆర్థిక లావాదేవీల్లో రైతు అగ్రగామిగా తప్పుకుని ఉంటాడు. కానీ ఈ రైతుకి ఎంత చేసినా అదొకటే కోరిక, భవిష్యత్తులో రైతు అనేవాడు తన పంటలో డబ్బులు వస్తాయి కదా, ఆ ధనాన్ని బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ రోజు రావాలి. ప్రతి రైతు ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పుడు చేస్తాడు? తన సమృద్ధి అయినటువంటి ధనం ఉంటుంది, వాహనాలు కొనుక్కొని 2 ఎకరాలు కొనుక్కొని ఆ కొన్న తర్వాత మిగిలిన డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ అప్పుడు చేస్తే ఏంటి, బ్యాంకు వాడికి వీళ్ళు అప్పించే రోజు రావాలి. ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అంటే ఏమిటి, బ్యాంకు డబ్బులు ఇస్తున్నట్టేగా, బ్యాంకు వాడికి డబ్బులు ఇస్తున్నట్టే. అలాంటి రోజు మన తొందరలో వస్తే అప్పుడు రైతు రాజ్యం అవుతుంది. రైతు భగవంతుడితో సమానంగా మనం చూసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రైతును మనము గౌరవిస్తామో, రైతుకి ఎప్పుడైతే మనకు అనుకూలంగా చూసుకుంటామో, రైతు ఎప్పుడైతే ఇటువంటి ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తాడో ఆ రోజు మన దేశం సుభిక్షితం అవుతుంది, సుసంపన్నం అవుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. తప్పకుండా ఆ రోజు తొందరలో, నాకు తెలిసి ఈ 4-5 సంవత్సరాల్లో వస్తుంది అన్న విషయాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అటువంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాను. రైతు భగవంతుడితో సమానమైన వాడు అన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు. నాన్నగారు, ఈ సంవత్సరంలో పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఎలా ఉండబోతుంది? ఇక్కడ శుక్రుడు, మళ్ళీ కుజుడు, ఏదైనా సరే గ్రహాధిపత్యాన్ని ఇందాక అనుకున్న నవనాయకులు అనుకున్నాం కదా, ఆ నవనాయకుల ఫలితాల్లోనే ఇక్కడ శుక్రుడు మీకు ఇంపార్టెంట్ అవుతాడు మనకి. అలాగే బుధుడు, కుజుడు, శని కూడా, ప్రాణకారకుడు కూడా శని అవుతాడు, ప్రాణానికి కారకుడు శని అవుతాడు. ఈ 4 గ్రహాల యొక్క స్థితి వలన తప్పకుండా ఈ పశుపక్షాదుల యొక్క అంటే పాడి పౌల్ట్రీ పరిశ్రమ 2 కూడా అనుకూలతని, పశు సంపద బాగా ఉండబోతుంది. అంటే ఈ పాల ఉత్పత్తి పదార్థాలు తయారు చేసే వారికి కూడా ఈ సంవత్సరం లాభంగా ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం 2021 జూన్ జూలై వరకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటూ జూలై తర్వాత నుంచి అద్భుతమైన అనుకూలత. ఎందుకు? గురుడు యొక్క మార్పు వలన, గురుడు మారుతాడు కదా, ఎక్కడికి కుంభంలోకి వెళ్తున్నాడు కదా. గురుడు ఎప్పుడైతే మకర కుంభంలోకి వెళ్ళిన తర్వాత, వెళ్ళిన నెల రోజుల తర్వాత వీరికి ఇతర గ్రహాల యొక్క సానుకూలత వలన ఈ పశుపక్షాదుల యొక్క అభివృద్ధి కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, పాల ఉత్పత్తులలో, పాల క్రయ విక్రయాల్లో కానీ అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాల్ని పొందుకుంటారు. ఈ సంవత్సరం అంటే అర్ధ సంవత్సరం తర్వాత వీరికి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధిలో ఉండబోతుంది. ఇందులో సందేహం ఏం అక్కర్లేదు. చాలా మంచి మనకి బ్రహ్మాండ పాలు సమృద్ధిగానే ఉంటాయి, పాల పదార్థాలు కూడా సమృద్ధిగా ఉండి ఆరోగ్యవంతమైనటువంటి పశువృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గోపాలకుడు మంచి ఆయుధంతో, మంచి వాహనంతో వస్తున్నాడు కాబట్టి అనుకూలవంతమైన శుభస్థితినే మనం పొందుకోబోతున్నాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు, మంచి అభివృద్ధి ఉంటుంది. మరి నాన్నగారు, ఈ సంవత్సరంలో షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది? షేర్ మార్కెట్లో గురుడు, ఫైనాన్స్ రంగం, కుజుడు ఉన్నాడు కదా, ఇందాక అనుకున్నాం, కుజుడు ఫైనాన్స్ రంగం మంచి అనుకూలత. అంటే గత సంవత్సరం చెప్పానండి, షేర్ మార్కెట్లో ఖచ్చితంగా మనం 50,000 మార్క్ దాడతాం. షేర్ మార్కెట్లో సెన్సెక్స్ కూడా మంచి 15,000 దాకా వెళ్తుంది చెప్పాను. ఈ సంవత్సరంలో 20,000 వరకు సెన్సెక్స్ వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా మనం 65,000 బెంచ్ మార్క్, అంటే షేర్ మార్కెట్లో ఒక బెంచ్ మార్క్ అంటారు దాన్ని, అది నీకు అర్థం కాదు కానీ ఆర్థిక విషయాల్లో ప్రపంచ సంబంధించిన వ్యక్తుల యొక్క ఉత్పాదకత, ఖర్చు, అంటే అమ్మకము కొనుగోళ్లలో చేసేటువంటి పరిణామాలే షేర్ మార్కెట్. ప్రపంచం మొత్తం కూడా కలిసి అమ్మకము కొనుగోలు చేసే ప్రతి వస్తువుని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని అమ్మకము కొనుగోలు చేసే విషయంలో పెట్టుబడి పెట్టడము, పెట్టుబడులు తీసేయడం, దాన్ని షేర్ మార్కెట్ అంటారు. అంటే కాగితాల రూపకంలో నేను కిరణ్ శర్మ దగ్గర 10 రూపాయలు కొంటున్నాను, అది అక్కడే ఉంటుంది. ఆ 10 రూపాయలు కిరణ్ శర్మ వస్తువు 10 రూపాయలు నేను ఇంకో 20 రూపాయలకు అమ్ముతున్నాను. ఈ వ్యక్తిర ఏ వస్తువు ఉండదు, కానీ ఆ వస్తువుని తటస్థ వేదికలో కొని పెట్టుకోవడం, తటస్థ వేదికలో అమ్ముకోవడం అనేది షేర్ మార్కెట్. ఈ షేర్ మార్కెట్ అనేవి ఈ సంవత్సరంలో 65,000 బెంచ్ మార్క్ దాటుతుంది. రెండవది, ఈ 15 నుంచి 20,000 వరకు సెన్సెక్స్, మన దేశ ఆర్థిక స్థితి 20,000 బెంచ్ మార్క్ దాటగలిగే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మన దేశానికి 3 లక్షల కోట్ల ఆర్థిక వనరులు వెసులుబాటుతో వచ్చే అవకాశం కూడా ఉంది. ఖర్చులు కూడా అలాగే ఉన్న ఆర్థికమైనటువంటి పరిపుష్టత షేర్ మార్కెట్లో అభివృద్ధి తప్పకుండా ఉండబోతుంది. కాకపోతే కొన్ని నెలల్లో నష్టం ఉంటుంది, కొన్ని లాభం ఉంటుంది. అది ఓవరాల్గా షేర్ మార్కెట్ 2021-22 అంటే ప్లవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, అనుకూలంగా ఉండబోతుంది. కానీ కొన్ని షేర్లు పతనావస్థకి,
275 ₹1000 కొన్ని షేర్లు పతనావస్థలకు వస్తాయి. కొన్ని షేర్లు ₹100 వస్తువు 10,000కి 1,500కి 1,600కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ ధరవరల్ని ఆ రోజువారీ మాస ఫలితాల్లో కానీ రోజువారీ ఫలితాల్లో అంచనా వేసుకొని సమయస్ఫూర్తితో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప కెరడి శర్మ చెప్పాడు కాబట్టి పెట్టుబడి పెట్టేద్దామన్న భావనలో ఉండకండి. ఆ రోజు అనుభవజ్ఞుల యొక్క సూచనలు సలహాలు మీ పరిణితిని తీసుకొని తప్పకుండా అందులో పెట్టుబడి పెడితే లాభకరంగా ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరంలో షేర్ మార్కెట్ అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది. శుభమస్తు. నాన్నగారు, ఈ సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక ఆరోగ్య స్థితి ఎలా ఉండబోతుంది? చాలా మంచి ప్రశ్న. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి మనం చూసుకోవాల్సింది నవనాయకులతో పాటుగా 30 నాయకుల యొక్క పరిణితి, అంటే ఆ ప్రభావాన్ని చూసుకోవాలి. 30 మంది నాయకులు ఎలా ఉన్నారు అని చూసుకో. ప్రస్తుతానికి మనము 30 మంది నాయకులలో 13 మంది నాయకులకి కుజుడు ఆధిపత్యం చేత మన దేశానికి ముడిపడినటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మనల్ని దిక్సూచిగా పెట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే చైనా రంగంతో మనకి పోటీ అలాగే ఉంటుంది. పాకిస్తాన్ రంగంతో కూడా మనకి కొంత అనుకూలమైన పరిణామాలున్నా కొన్ని విషయాల్లో, వాణిజ్యపరమైన విషయాల్లో అనుకూలత, యుద్ధం విషయాల్లో కొంత ప్రతికూలత ఉంటుంది. చైనాతో కూడా యుద్ధ విషయాల్లో ఎక్కువగా ఉంటుంది, రాజకీయ రంగంలో తక్కువగా ఉంటుంది, ఆర్థిక విషయాల్లో మనకంటే వాడు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అమెరికాతో ఆస్ట్రేలియాతో సత్సంబంధాలని, రష్యాతో జపాన్ వారితో అనుకూలమైన సత్సంబంధాలని నెలకొల్పుకోవడం, ఇరాన్ ఇతరత్ర ఆగ్నేయ దేశాలతో కూడా అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలని, ఆర్థిక సమాలోచనలు చేసుకోవడం, పెద్ద సదస్సుల్లో మన ముఖ్య నాయకులు ఉన్నతమైనటువంటి స్థాయి సంప్రదింపుల వల్ల మన యొక్క ఆర్థిక వాణిజ్య పరంపర అభివృద్ధిని కొనసాగించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. యుద్ధాలు కూడా జరుగుతాయని చెప్పడానికి లేదు, కానీ అంతర్గత కుమ్ములాటలు, ఒక దేశంతో పక్క దేశానికి కుమ్ములాటలు, నేపాల్ దేశంతో మనకు కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. మన దేశానికి మిత్రదేశమైనా మరి ఎందుకో ఈ మధ్య వారి నుంచి కొద్ది వ్యతిరేకత కనబడుతోంది. నేపాల్ నుంచి కానీ, అలాగే పాకిస్తాన్ నుంచి కానీ, చైనా నుంచి కొన్ని విపత్తులు జరగడానికి, అంటే ఎంత నెమ్మదిగా ఉన్నా అటువంటి విపత్తులు కలిగించే అవకాశం ఉంటుంది. కానీ దాని నుంచి మన దేశం ఎలా అంటే ఒక దర్భపులతో ఇలా కొట్టేసినట్టుగా ఆ దేశాలని పక్కకు జరిపించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మనతో, మన ధర్మంతో ముడిపడి వాళ్ళు మనతో కంటూ పెట్టుకునే అవకాశం వాళ్ళకి లేదు. ప్రపంచ దేశాలు మనల్ని పెద్దన్నగా చూస్తాయి, అంటే తండ్రి సమానంగా మనం చూస్తాయి. కాబట్టి అటువంటి యుద్ధ వాతావరణం ఉన్నా అది ఆదిలోనే పెకిలించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక లావాదేవీలు కానీ, భౌగోళికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి వల్ల అనుకూలతలు బలంగానే ఉంటాయి. అటువంటి ఇబ్బందులు లేవు. కొద్దిగా ప్రారంభంలో అమెరికా వాడు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతోంది. ఏదో కొన్ని విషయాల్లో నేను గొప్పవాడిని, నన్ను ఒప్పుకోవాలను అనేటువంటి భారతీయుల్ని, అంటే భారతదేశాన్ని ఒప్పుకోని చెప్పే అవకాశం ఉన్నా తల వంచుకునే తనం భారతదేశానికి లేదు. కనుక ఆ విషయాన్ని గ్రహించి అమెరికా లాంటి దేశాలు కూడా తప్పకుండా మనల్ని అనుకరించగలగడము, మనల్ని అభినందించడము, మనతో సమానంగా ప్రయాణించడము లాంటివి చేస్తారు. కాబట్టి ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలు కానీ, ప్రపంచానికి ఆర్థిక వ్యవస్థ కానీ, ఆరోగ్యాలు కానీ, ఐశ్వర్యాలు కానీ, ధనవరలు కానీ బలంగానే ఉంటున్నాయి. తప్పకుండా ప్రపంచం సుభిక్షంగా ఉండేటువంటి తత్వమే ఈ ప్లవనామ సంవత్సరాలు కనబడుతోంది. రాజకీయ, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులన్నీ కూడా అన్ని దేశాల వారికి కూడా, పాకిస్తాన్ కానీ, చైనా కానీ, ఇతరత్ర మన దేశాల పక్కన ఉన్నట్టు భూటాన్ కానివ్వండి, ఇతరత్ర దేశాల పక్కన దేశాలు కానీ, దూరపు దేశాలు కానీ, అందరూ కూడా అనుకూలమైన ఆరోగ్య శుభయోగాలు పొందుకునేటువంటి అవకాశాలే ఎక్కువ కనబడుతుంది. ప్రపంచం కూడా అద్భుతమైనటువంటి ఆనంద ఆర్థిక శుభయోగాల పరంపర కొనసాగాలని మనందరూ కూడా కోరుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. మొత్తం మీద నాన్నగారు, ఈ సంవత్సరంలో లాస్ ఇన్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? రైట్, గుడ్ క్వశ్చన్. ఓవరాల్గా ఎలా ఉండబోతుంది నువ్వు అడిగే ప్రశ్న. ఈ సంవత్సరంలో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ పర్ఫెక్ట్, గుడ్, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ నెగిటివ్ అండ్ బ్యాడ్, ఇది అడుగుతున్నాం. ఇక్కడ 63% లాభకరంగాను, ప్లవనామ సంవత్సరంలో 63% లాభంగాను, 18% సమాంతరంగాను, 19% నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి శుభమైనటువంటి పర్సెంటేజ్ ఎప్పుడూ ఎక్కువనే ఉంటుందిగా. సమాంతరమైన స్థాయి ఉంది కదా, దాన్ని కూడా శుభత్వంలోకి తెరుచుకుంటే మిగిలినటువంటి పాప ఫలితాన్ని పర్సెంటేజ్ని మనం అణగదొక్కేయచ్చు. దానికి మనం చేయాల్సిన విద్యుత్ ధర్మం, ముందుగా మనం మారడం, మనం ఉన్నటువంటి పరిమితి అన్ని అంచనా వేసుకొని వ్యయాన్ని, లాభాన్ని అంచనా వేసుకుంటే, ఇందాక ప్రారంభంలో చెప్పాను, దేశం నాకేమిచ్చింది అన్న దానికన్నా దేశానికి నేనేమి ఇవ్వబోతున్నాను. నువ్వు ఒక వ్యక్తికి అన్నం పెట్టగలిగే స్థాయి ఉందా? ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వు. నేనేమంటానంటే, చాలామంది అంటారు సొసైటీ పెడదాం, ట్రస్ట్ పెడదాం, 10 మందికి చేద్దాం. నేను దానికి వ్యతిరేకిని. చాలామంది కూడా అన్నారు నన్ను, ఈ అనాథ శరణాలయాలకి దానం చేయడం చెప్పడం, అలాగే వృద్ధాశ్రమాలు పెట్టడానికి దానం చేయడం చెప్పడం అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. నేను అనాథ శరణాలకి వ్యతిరేకిని.
వృద్ధాశ్రమాలకు నేను వ్యతిరేకితని. ఎందుకంటే నేను పెద్దవాడిని, ముసలోడిని అయిన తర్వాత నేను వృద్ధాశ్రమంలో ఉండాలని అనుకోవట్లా. నేను నా కూతురుతో ఉందాం అనుకుంటున్నాను. నా కూతురుతో ఆనందంగా జీవించాలనుకుంటున్నాను. నా అల్లుడితో నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. నేను ఓల్డేజ్ హోమ్లో ఎందుకు ఉండాలనుకుంటున్నాను అంటే, నేను ఓల్డేజ్ హోమ్లో ఉన్నానంటే నా కూతురు, నా అల్లుడు నన్ను వెళ్ళగొట్టాలని అర్థం. అలాంటి వెళ్ళగొట్టేటువంటి దౌర్భాగ్యం ఎందుకు తెచ్చుకోవాలి నేను? కాబట్టి నాకు ఓల్డేజ్ హోమ్ అంటే నాకు ఇష్టం లేదు. అందుకు నేను దాంట్లో పాల్గొన్నాను. వాటికి నేను సహాయం చేయను. అనాథాశ్రమాలకు ఎందుకు సహాయం చేయను? ఎవరో చేసినటువంటి తప్పు ఒప్పులకి ఇలా మనం ప్రొడక్షన్ వస్తూ ఉంటే పిల్లల్ని కంటూ ఉండి వదిలేస్తుంటారు రోడ్డు మీద. వాడిని కాపాడడానికి ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖ లేదా ట్రస్టులు పెట్టుకొని వీళ్ళ అన్యాయానికి పాల్పడి సరే తిండి పెట్టగా వారిని తప్పుడు మార్గంలో పంపిస్తూ సమాజానికి నెగిటివ్గా కలిగే అవకాశం ఉంది. ఇది నా భావన. నేను ప్రభుత్వం వారితో అయితే నీ భావన చెప్పట్లేదు. కాబట్టి నా భావనది, దాన్ని వ్యతిరేకిని. ఇలా మనం సహాయం చేస్తున్నాం తెలిసిన వాడు ఏస్తాడు, ఎవడొక్కడు పోషిస్తాడు అనుకుంటాడుగా. అనుకో తప్పుడు మార్గంలో పిల్లలు కానీ పడేసి వెళ్ళిపోతున్నారు. వాడిని తీసుకువెళ్ళి మనం కావాలి. కొద్దిమంది ఏమంటారు, కొద్దిమంది ఏమంటే పెద్దోళ్ళ తప్పుకి పిల్లలు బాధ్యత చేస్తామా? ఇలా మనము సహాయం చేస్తున్నాం తెలిస్తేనే వాడు తప్పు చేస్తున్నాడు. ఇలా ఎవరు సహాయం చేయాలి తెలిసినప్పుడు వాడెవరు కూడా తప్పు పని చేయడుగా. కాబట్టి మనం సొసైటీలో మన ధర్మం ఏంటి, మనుధర్మం ఏంటి, ఈ విషయాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తే అనుకున్న ఫలితాలు ఉంటాయి. అంతే తప్ప నేను అటువంటి వాటి వ్యతిరేకం. దివ్యాంగులకు సహాయం చేయండి. అదే ఎలా సహాయం చేయాలి? వాడి కాళ్ళ మీద వాడు నిలబడడానికి సహాయం చేద్దాం. మనం సమాజానికి ఉపయోగపడే వ్యక్తులకి ఆర్థికమైనటువంటి సహాయం చేయాలి. ఆ సహాయం వల్ల ఏమిటి? వాడు 10 మందికి ఉపయోగపడేటువంటి స్థాయి సహాయం చేయాలి. ఒక వ్యక్తి ఒక సంస్థని తయారు చేసుకొని ఒక ప్రోడక్ట్ని తయారు చేసి దాని 10 మందికి ఉద్యోగాన్ని కల్పించేటువంటి సహాయం చేయాలి. ఇది నా భావన. అందుకే ప్రతి ఒక్క వ్యక్తికి పని కల్పించాలి. మనం ప్రతి ఒక్క వ్యక్తికి పని కల్పిస్తే వాడు ఒళ్ళొంచి పని చేసి కష్టపడే తత్వాన్ని తెలుసుకుంటే అప్పుడు దేశానికైనా చేయగలుగుతాడు. దేశం వాడు చేసేదే ఉంది. నువ్వు కట్టినటువంటి ట్యాక్స్ల వల్ల దేశం నడుస్తుంది. అందుకే దేశం నువ్వు చేయడం ఏంటి? దేశాని కోసం నువ్వు చేయాల్సింది ఇంకా పెద్దగా ఉంది. ఏం చేయాలి? 10 మందికి సైనికులు తయారు చేయి, 10 మందిని ఉత్పత్తిదారులు తయారు చేయి, 10 మందిని వినియోగదారులు తయారు చేయి. అప్పుడు మనకి దేశం ఉన్నతమైన స్థాయి. 4 అమెరికాలను కొనవచ్చు. మనం 4 అమెరికాలని మన కాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు. 4 జపాన్లని మన చేతి కింద ఉంచుకోవచ్చు. 10 ఆస్ట్రేలియాలని మన చేతి కింద ఉంచుకోవచ్చు. 100 సింగపూర్ని మన పాదం కింద పెట్టుకోవచ్చు. 1000 పాకిస్తాన్ లాంటి వాటిని ఒక చేతి కింద చిటికిన వేలు కింద పెట్టుకోవచ్చు. మనం అలాంటి తత్వం ఉండాలి తప్ప మనమేదో చేస్తున్నాం, దేశం నాకేం చేస్తుంది అన్నటువంటి భావనతో నాకు కుదరదు. కాబట్టి ఏదేమైనా ఇది మంచి అనుకూలవంతమైన పరిణామాలు కలిగినటువంటి ప్లవనామ సంవత్సరంగా చెప్పబడుతుంది. ఇలా మనము అన్ని రకాల శుభ ఆనంద యోగాలు పొందుకొని అన్ని రకాల రైతులకి, పశువులకి, పక్షులకి, మానవులకి, ధనికులకి, పేదవారికి అందరూ కూడా సమాంతరమైన శుభస్థితి కలిగి భౌగోళిక, ఆర్థిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ ఇక మనం ఈ రోజున సెలవు తీసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.